అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటిది భగవద్గీత. భగవద్గీత సారం బహుశా మనము ప్రతి చోట తెలుసుకుంటున్నాం. అదే భాగవతంలో తెలుసుకుంటున్నాం, అదే విష్ణు సహస్రనామంలో, అదే లలిత సహస్రనామంలో, అదే మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కొత్త గ్రంథం లోపల ఉంటుంది. అంటే భగవంతుడిని వేరువేరుగా చూసినప్పటికీ కూడా సారము ఒకటే. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. ఈ సంగతి మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము. భగవంతుడు సర్వాంతర్యామి, అందరి హృదయాలలో ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అన్ని తెలిసినటువంటి వాడు అయినటువంటి భగవంతుడు, ఇక ఆయన కంటే గొప్పదైనది మరొకటి ఏది లేదు. ఆయనే అన్నిటికంటే గొప్ప. అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటలని మనం ఎప్పుడూ శంకిస్తూ ఉంటాం. భగవంతుడు చెప్తాడు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తాడు. కానీ మనం అనుకుంటాం పర్వాలేదులే, ఏం పర్వాలేదు, భగవంతుడే కదా, మన తప్పుల్ని క్షమిస్తాడు, మనం చేయొచ్చు అని చెప్పేసి. కొంతమందికి వారు ఎంత అదృష్టవంతులో తెలియకపోవడం ఒక దురదృష్టం. కొంతమందికి ప్రాపంచిక విషయాలలో వీటినే బాధ్యతగాను, వీటినే జీవితం లోపల అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగాను భావించడం కొంతమంది. కొంతమంది ఆనందాన్ని ఇక్కడే వెతుక్కోవడము, ఈ శరీరమే భగవంతుడుగా భావించడము. పర్వాలేదులే, నేను మంచివాన్నే, నేను మంచిదాన్నే, నేను చేసింది తప్పేంటి అని భావించడం ద్వారా భగవంతుడికి మనము దూరం అయిపోతున్నాం. అయితే దూరం అవుతున్నాము అనే విషయాన్ని కూడా గ్రహించడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే సమయం ఉన్నది తక్కువ. ఆ తక్కువ సమయంలో కూడా ఎంతో సమయం తీసుకుంటాము భగవంతుని గుర్తించడానికి. మన సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికి భగవద్గీత అందించాడు. ముఖ్యంగా 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో భక్తి మీద ఉన్నటువంటి ప్రతి ప్రశ్నని కూడా భగవంతుడు చెబుతున్నాడు. బాబు, ఇది కాదు భక్తి. భక్తి అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ అభిషేకాలు, ఈ ఆర్భాటాలు జనాలందరికీ చూపించుకోవడం లాంటివి కాదు. ఒక పండుగ చేశావు, ఓ పబ్బం చేశావు, 10 మందికి చూపించుకున్నావు. వీటి ద్వారా నీకు పుణ్యం రాదు. వీటి ద్వారా వస్తే ఒకవేళ కొద్దిపాటి పుణ్యం వస్తుంది. కానీ మనకు కావాల్సింది పుణ్యమా? పుణ్యం వస్తే ఏమవుతుంది? వచ్చే జన్మలో కుక్కగా పుడతాము. ఏ లండన్లోనో, తర్వాత అమెరికాలోనో ఎవడో మంచిగా పెంచుకుంటాడు మనని, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మానవ జన్మ మళ్ళీ రావడం అనేది కష్టం. నిన్న తెలుసుకున్నాం లలితా సహస్రనామం లోపల ఎక్కువ సమయం లేదు, వచ్చేదంతా కూడా గడ్డు కాలం. ఆలోచనలకు ఇంకా ఆస్కారం లేదు, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఉన్నది ఒకటే సాధన. ఆ సాధన మాత్రమే మనకున్నటువంటి ఆయుధం. భగవంతుడు దీన్ని మొదట్లోనే ప్రారంభించాలని చెప్పాడు. చాలా మంది భగవద్గీత అనగానే సరేలే, శ్రీనివాస్ లాగా తెల్ల జుట్టు వచ్చిన తర్వాత ప్రారంభిద్దాం. తెల్ల జుట్టు అనేది ఇండికేషన్, ఇంక అయిపోతుంది, గుర్తించు, నీ సమయం అయిపోతుంది మిత్రమా అని. దానికి రంగేసుకున్నంత మాత్రాన అది నల్లబడిపోదు కదా, మళ్ళీ వస్తూ ఉంటుంది, పైపైకి వస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెబుతున్నాడు, నేను నీకు ఎన్నో రకాల సూచనలు, ఇండికేషన్స్ ఇస్తున్నాను, అయినా కూడా నువ్వు మారనంటే ఎలాగా అని చెప్పి మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు భగవంతుడు. నువ్వు నా మీద పూర్తి స్థాయి మనస్సును పెట్టు. పెడుతున్నామండి. 40 ఏళ్ళుగా మంచి మంచి పూజలు చేశాము, వ్రతాలు చేశాము. ఇవాళ మీరు వచ్చి కొత్తగా చెప్తే ఎలాగా? ధ్రువుడు ఇలాగే తపస్సు చేయడానికి వెళ్ళాడు. అతను చూసిన తర్వాత అందరూ కూడా
దారిలో కొంతమంది తల్లకిందులుగా తపస్సు చేస్తున్న వాళ్ళు, కొంతమంది ఒక పూటే భోజనం తింటున్న వాళ్ళు, కొంతమంది రాత్రి పగలు భగవంతుడి కోసం ఆలోచిస్తున్న వాళ్ళు, ఎంతో మంది తారసపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇతన్ని చూసి నవ్వుకుంటారు. "నువ్వు చిన్న పిల్లాడివి. మేము కొన్ని వేల సంవత్సరాలుగా మేము తపస్సు చేస్తున్నాం. కొన్ని జన్మలు ఈ సమయంలో గడపొచ్చు. కానీ ఇంత చేసినా కూడా మాకు భగవంతుడు కనిపించలేదు. చిన్న పిల్లాడివి నీకేం కనిపిస్తాడు" అని చెప్పి నవ్వుతారు. ఆయన ఈ మాటలన్నింటినీ పట్టించుకోడు. ఎందుకంటే తన లోపల ఉన్నటువంటి లక్ష్యం ఒకటే. ఏంటంటే భగవంతుడిని ముందు చూడాలి. ఆయనలో ఉన్నటువంటిది కోరిక కోసమే భక్తుడుగా మారినప్పటికీ కూడా ధ్రువుడు ఆయనలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏదైతే దేవుణ్ణి చూడాలి అనేటటువంటి తపన చాలా అధికం. ఈ తపన అధికం ఉండడం కోసమే మనము ఇవన్నీ చేస్తున్నాం. జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడి యొక్క అనుభవాన్ని జ్ఞానం అంటారు. భగవంతుడి యొక్క అనుభవం అంటే ఏంటి? భగవంతుడు సత్యము. అంటే సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. అందరికీ కావాల్సింది భగవంతుడి యొక్క జ్ఞానం. భగవంతుడి యొక్క జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. ఆ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము మనము సత్యంగా మారిపోతాము. జాగ్రత్తగా వినండి. సత్యాన్ని తెలుసుకున్న మనము సత్యంగా మారిపోతాం. ఉప్పు తోని చేసినటువంటి ఒక బొమ్మ సముద్రాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. నేను వేరు, సముద్రం వేరు, సముద్రం ఎలా ఉందో చూద్దాము అని చెప్పి తన ప్రయాణాన్ని మొదలెట్టింది. సరైన దారిలో వెళ్తోంది. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, నాకు సముద్రానికి ఏదో సంబంధం ఉంది, నాలాంటి వాసనే వస్తుంది సముద్రం నుంచి అని చెప్పేసి ఆలోచించింది. తర్వాత సముద్రానికి దగ్గరగా వెళ్ళి చూసింది. చూసిన తర్వాత అసలు సముద్రంలో ఏముందో తెలుసుకుందాము అని చెప్పేసి సత్యాన్ని తెలుసుకుందామని సముద్రంలోకి దూకేసింది. ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము ఇక మనకు భగవంతుడికి పెద్ద తేడా ఉండదు. మనము ఈ ప్రపంచంలో ఏవైతే ఆనందాలుగా భావిస్తున్నామో ఇవన్నీ అశాశ్వతాలు. దీన్ని మనం ఒక కథ రూపంలో తెలుసుకున్నాం ఎన్నోసార్లు. ఒక కుక్క ఒకరింట్లోపల వంట ఉంది. ఆ వంటని ఏదో విధంగా తను తినేయాలి. యజమాని ఇంట్లో లేని సమయం చూసి అక్కడికి వచ్చి తింటూ ఉంటుంది. అది ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. కానీ దాని దృష్టంతా ఇలా బయటికే చూస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఏ సమయంలో యజమాని వచ్చి కర్రతో తనని బాదుతాడో తెలియదు. సో ఈ విధంగా మనం ఇవాళ ఉన్నటువంటి ఆనందమే కొనసాగుతుంది అనుకుంటే తప్పు. శరీరం లోపల ముడతలు వస్తాయి, జుట్టు తెల్లబడుతూ ఉంటుంది, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇటువంటి వ్యాధులు. ఇక యూటీఐలు అయితే లెక్కలేనన్ని. కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ ఎన్నో, లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పడానికి వీలే లేదు. ఈ విధంగా ఒక్కొక్క ఇండికేషన్ భగవంతుడి నుంచి వస్తూ ఉంటుంది. కానీ వాటిని మనము మందులతో కప్పు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలా ప్రతిదానికి టెంపరీగా కుట్టేస్తున్నాం. ఈ చొక్కా ఉంది, ఈ చొక్కా చిరిగింది, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. చొక్కా ఉంది, చొక్కా చిరిగింది, చిరగ్గానే కుడుతున్నాం. ఇంకో చోట జరిగింది, మళ్ళీ కుడుతున్నాం, ఇంకో చోట కుడుతున్నాం, ఇంకో చోట కుడుతున్నాం, ఇంకో చోట కుడుతున్నాం. ఈ విధంగా చొక్కా మొత్తము కుట్లు. మనకు కొత్త చొక్కా వేసుకునే సమయం అవుతోంది అని చెప్పేసి అది చెప్తోంది. ఒక చొక్కా విషయంలోనే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఎంతో గొప్పదైనటువంటి శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలంటే శరీరమే గొప్ప ఆయుధం కదా. కాబట్టి ఈ శరీరము ఉన్నప్పుడే సాధన చెయ్యాలి. భగవంతుడికి మనము గొప్ప ప్రమాణాలు చేశాం. భగవంతుడా, నీకు నేను నమస్కరిస్తున్నాను, నీకు నేను ప్రణామంతో పాటు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, మానవ జన్మ ఎత్తిన మరుక్షణము నేను నీ సాధనలో మునిగిపోతాను, నాకు తెలుసు సమయం తక్కువ ఉందని అని చెప్పేసి మనం భగవంతుని కోరుకుంటే భగవంతుడు అతి కష్టం మీద మనకు మానవ జన్మ ఇచ్చాడు. ఆ ఇచ్చిన మానవ జన్మని మనం ఎలా వాడుకుంటున్నాం? పరీక్షలు వచ్చాయి, పరీక్షలు రాగానే పరీక్షల దగ్గర దాకా వెళ్తాము, భగవంతుడికి దండం పెడతాము. దేవుడా, ఈసారి పరీక్షలకి మొదటి నుంచి చదువుతా, నేను 2వ రోజు నుంచి చదువుతాను అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మామూలే, మళ్ళీ పరీక్షల ముందు రోజే చదవడం మొదలెడతాం. ఈ విధంగా జీవితం యొక్క చరమాంకం లోపల చేసేటటువంటి సాధన ఎవరి కోసము? జీవితంలో చరమాంకంలో కూడా మనస్ఫూర్తిగా సాధన చేయకపోతే ఇంకా లాభం ఏంటి? అసలు జీవితం చరమాంకంలో సాధన చేయడమే తప్పు. కానీ జీవితం యొక్క చరమాంకంలో కూడా సరైన సాధన చేయని వాళ్ళని ఇంకేమంటాం? ఇంకా వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ఏం చేయాలి? కాబట్టి
భగవంతుడు చెబుతున్న మార్గం ఏంటో ముందు తెలుసుకోవాలి. భగవంతుడు అన్ని గ్రంథాలలో కూడా తన మార్గాన్ని చాలా విశదీకరించాడు. అద్భుతంగా తెలియజేశాడు. కానీ దాన్ని మనం పాటిస్తున్నామా? భాగవతంలో చెబుతున్నాడు. 18,000 శ్లోకాలలో 3, 4,000 శ్లోకాలలో కథలు చెప్పి మిగతా 15,000 శ్లోకాలు, 14,000 శ్లోకాలు తత్వం గురించి తెలియజేశాడు. కానీ 14,000 శ్లోకాలలో తెలిపినటువంటి అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ అదే విషయాన్ని కపిల గీతలో చెప్తున్నాడు. అదే విషయాన్ని శృతి గీతలలో చెబుతున్నాడు. అదే విషయాన్ని మార్కండేయ చరిత్రలో చెబుతున్నాడు. అదే విషయాన్ని పరీక్షిత్ కథ లోపల చెబుతున్నాడు. అదే విషయాన్ని మైత్రేయుడు, ఉద్ధవుడు వీరందరూ తలుచుకునే సమయంలో చెబుతున్నాడు. అదే తత్వాన్ని యుధిష్ఠిరుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో తెలియజేస్తున్నాడు. అదే తత్వాన్ని దక్షుడు భగవంతుడి కోసం ప్రార్థించినటువంటి సమయంలో చేశాడు. అదే తత్వాన్ని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తున్నప్పుడు చేశాడు. ప్రతి ఒక్క చోట ప్రార్థనలో భగవంతుడి తత్వం మిగిలి ఉంది. ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి. ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తా. భగవంతుణ్ణి ప్రార్థిస్తే దేవుడు వచ్చాడు. అయితే ఆ ప్రార్థనలో ఏముందో గుర్తిద్దాం. ఆ ప్రార్థన లోపల భగవంతుడి రూపం కాకుండా స్వరూపం గురించి తెలుసుకుంటాం. భగవంతుడు ఎలా ఉన్నాడో ఆయన షేప్ కాకుండా ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటాం. భగవంతుడు కరుణా సముద్రుడు. భగవంతుడి యొక్క అంశలం మన అందరము. కాబట్టి మన అందరిలో కూడా కరుణ ఉండాలి. కాబట్టి మనము భగవంతుడిగా మారాలి అంటే మన లోపల కరుణ ఉండాలి. మన లోపల స్నేహభావం ఉండాలి. మన లోపల అందరినీ ప్రేమించగలిగేటటువంటి తత్వం ఉండాలి. భగవంతుడు చెబుతున్నాడు, బాబు నువ్వు చేస్తున్నవన్నీ కూడా తప్పు పనులు. ఈ తప్పు పనుల దాని లోపల వెళ్ళకు. ఎందుకంటే నీ లోపల ఇంకా కూడా మెచ్యూరిటీ రావడం లేదు. నీ లోపల ఏదైతే నా పైన చూపించాల్సినటువంటి ప్రేమ ఉందో, నువ్వు నా కోసం ఏదైతే ప్రయాస అంటే ఏమంటారు, కష్టపడ్డం భగవంతుడి కోసం అని చెప్పేసి ఏదైతే తపన పడుతూ భగవంతుడి కోసం ప్రయత్నం చేయడం, తపన దానికి సరైనటువంటి ప్రయాస, ఇవి అందరి లోపల కనిపించడం లేదు. నీ లోపల కనిపించడం లేదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశానంటే వేరే వేరే మెథడ్స్ కూడా చెప్తున్నాడు. బాబు నువ్వు డైరెక్ట్ గా నన్ను పూజించలేవు. కాబట్టి కనీసము మనస్సుని నా వైపు నిగ్రహించి నా మీద పెట్టడానికి ప్రయత్నం చేయి. ఇందులోపల ఎక్కడా కూడా నువ్వు అభిషేకం చెయ్యి, పసుపు కుంకుమ పూజలు చెయ్యి అని చెప్పి చెప్పలేదు. అవి చేస్తే తప్పులేదు. అవి చేస్తూ నా మీద మనసుని పెట్టు. మనసుని నిగ్రహించుకోవడానికి మార్గాల కోసమే కర్మకాండాలు పెట్టారు. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన మనస్సుని నిగ్రహించుకుని ఒక దగ్గర ఫోకస్డ్ గా పెట్టాలి. నేను దాన్నే మనము ధారణ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం లలిత సహస్రనామం లోపల. దానికోసమే ఏంటంటే భగవంతుడు ఆ పూజలు అవి పెట్టాడు. కానీ ఏమవుతుందంటే యాంత్రిక జీవనంలో పడిపోయిన తర్వాత, అంటే రొటీన్ అండ్ మెకానికల్ లైఫ్ ఇందులోపల పడ్డ తర్వాత పూజలన్నీ కూడా యాంత్రికం అయిపోయాయి. ఈ పూజలలో పరమార్థమైనటువంటి భక్తి కోల్పోయాం. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. ఈ పూజలలో పరమార్థం ఏంటంటే భక్తి. ఆ భక్తిని మనం కోల్పోయాం. అంటే భగవంతుడి పైన అనన్య భక్తి అంటే ఇంకా వేరేవేవి అవసరం లేదు. నాకు భగవంతుడి ప్రేమ కావాలి. భగవంతుడి ప్రేమ అంత గొప్పగా ఉంటుందా? అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఒక గజేంద్రుడు భగవంతుడిని తన లోపల నిజమైనటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఆయనను ప్రార్థించాడు. భగవంతుడా నువ్వు నిర్వికారుడవు, భగవంతుడా నువ్వు నిర్మలుడవు, భగవంతుడువా నువ్వు నిరాకారుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు, సకల జీవరాశులలో ఉన్నటువంటిది నీవే. ఈ సృష్టిని నీ సంకల్పంతో తయారు చేసావు భగవాన్. నీ సంకల్పంతో తయారైనటువంటి ఈ సృష్టి నీ మాయకు అనుగుణంగా నడుస్తుంది. కానీ ఈ మాయ నిన్నేమీ చేయలేదు. ఈ మాయ సాత్విక, రాజసిక, తామసిక గుణాలుగా మా అందరికీ అందించావు హే భగవాన్. వాటిని ఎలా పెంచుకోవాలో పద్ధతులను సూచించావు. కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా వేదముల రూపంలో, పురాణముల రూపంలో మాకు తెలియజేశావు. బాబు ఇది సరైనటువంటి మార్గము, ఈ మార్గంలో వెళ్ళినట్లయితే నువ్వు కావలసినవి పొందుతావు అన్న విషయాన్ని కూడా తెలియజేశావు. కానీ మేము ఈ మాయను దాటలేక ఈ త్రిగుణాలకు లోబడి మేము నిన్ను విస్మరిస్తున్నాము, నిన్ను మర్చిపోతున్నాం భగవాన్. ప్రకృతిలో ప్రతి చోట నువ్వే ఉన్నావు. ఒక కొండలో, ఒక గుట్టలో, శిథిలాలలో, ఆకులలో, పువ్వులలో, నీటిలో, భూమిలో, పచ్చిక బయళ్లలో, మనుషులలో, జంతువులలో, సకల జీవరాశులలో నువ్వే ఉండాలి, నువ్వే ఉన్నావు హే భగవాన్. నేను నీ లోపల అంశనైనప్పటికీ కూడా నా లోపల పరిణతి ఎందుకు రావడం లేదు? అంటే నా అభ్యాసము సరిగా లేదు.
నాకు మనుషుల పైన కోపం ఇంకా వస్తోంది అంటే నా లోపల ఆ పరిణతి రాలేదు. మనుషులని నేను ఇంకా అసహించుకుంటున్నాను అంటే నా లోపల పరిణతి రాలేదు. మనుషుల పైన చాడీలు చెబుతున్నాను అంటే నా లోపల పరిణతి రాలేదు. కాబట్టి 12వ అధ్యాయంలో నువ్వు తెలియజేసినటువంటి ప్రతి లక్షణాన్ని ముందు నాకు నేను పోల్చి చూసుకుంటూ ఉంటాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అన్నావు. అందరితోటి మిత్రుడుగా ఉండాలి. అందరితోని కరుణగా చూపిస్తూ ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు. నిర్మమ ఇది నాది అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏ విధంగానైతే ఈ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ నావి అని అనుకోడో, అదే విధంగా ఇక్కడే సంపాదించుకుని, ఇక్కడే వాడుకుని, ఇక్కడే వదిలేసేటటువంటి వస్తువులని నా వస్తువులుగా నేను ఎలా భావిస్తాను? కాబట్టి ఇది తప్పు మాట. కాబట్టి భగవంతుడా, నేను ఈ భావన నుంచి దూరం వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటిది నా లోపల పరిణతి. నా లోపల పరిణతి లేనప్పుడు నేను ఎంత సాధన చేసి లాభం ఏమిటి? 40 ఏళ్లుగా, 50 ఏళ్లుగా సాధన చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ రోజు నా లోపల 12వ అధ్యాయంలో చెబుతున్నటువంటి కొన్ని లక్షణాలైనా రాలేదు అంటే, నేను ఎదగనట్టే కదా! కాబట్టి ప్రతీదీ కూడా భగవంతుడి యొక్క ప్రీతి కోసం నేను చేస్తున్నానా? అన్న విషయాన్ని గుర్తించినట్లయితే చేయడం లేదు. అప్పుడు ఏం చేయాలి? అభ్యాసం. జేబులోంచి కాయిన్ పడిపోతే మళ్ళీ జేబులో పెట్టుకుంటాం. అదే విధంగా పరిపరి విధాలా వెళుతున్నటువంటి మనసుని మళ్ళీ దేవుడి మీద కేంద్రీకరించాలి. గొప్పగా అనిపించింది ఎప్పుడో. ఆ గొప్ప అనిపించగానే అమ్మో! తప్పు పని చేస్తున్నాను. ఇది దేవుడిది. లౌకిక విషయాల లోపల మన యొక్క జ్ఞానం ఎలా ఉండాలి అంటే, ఇది నాకు సంబంధించింది కాదు. ఇక్కడ నేను పొంగిపోవడము, కృంగిపోవడము 2 కూడా చేయకూడదు. సంతోషం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఇటు, దుఃఖం వచ్చినప్పుడు ఒక్కసారిగా అధాపాతాళానికి వెళ్ళిపోవడం అనేటటువంటిది సరైనటువంటి లక్షణం కాదు. కాబట్టి నేను ద్వేషరహితుడనా కాదా? అందరికీ మిత్రుడుగా ఉన్నానా కాదా? నేను కరుణ చూపిస్తున్నానా కాదా? ఇది నాది అని నేను అనుకుంటున్నానా? నిర్మమ అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటున్నాను అంటే నా లోపల ఇంకా కూడా పరిణతి రాలేదు. నేను 40 ఏళ్లుగా సాధన చేస్తున్నాను అనుకున్నాను గానీ, ఈ చెప్పిన ఫస్ట్ 4, 5 క్యారెక్టరిస్టిక్సే నాకు సూట్ అవ్వడం లేదు. ఈ 4, 5 లక్షణాలే నాకు అప్లికేబుల్ కానప్పుడు నేను ఎదిగినట్టు ఎలా అవుతాను? అందరినీ క్షమించాలి. నేను క్షమిస్తున్నానా? చెట్టు తనను ఖండించే వాడిని కూడా వాడికి నీడను అందిస్తూ ఉంటుంది. దాన్ని చూసి నేను మారుతున్నానా? ఎప్పుడు సంతోషంగా ఉంటున్నానా? సంతుష్ట సతతం యోగి. ఎప్పుడూ నాలో నేను ఆనందంగా ఉండగలుగుతున్నానా? నాలో నేను రమిస్తున్నానా? నిత్య యోగిగా నేను ఉండగాలి ముందు. నేను నిత్య యోగిని. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ నిత్య జ్ఞానిలాగా ఉండాలి. నా మనస్సు నియంత్రించబడాలి. యథాత్మ దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. భగవంతుడి యొక్క అంశను నేను. ఆ అంశను చేరుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను. నేను భగవంతుడి లోపల కలిసిపోవాలి. మరొకసారి జన్మనెత్తకుండినటువంటి స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు బానే ఉంది ఈ జన్మ. వచ్చే జన్మ ఏదొస్తుందో తెలియదు. వచ్చే జన్మ లోపల ఏ కుక్కగానో, నక్కగానో పుడితే ఈ కార్లు, ఈ బంగళాలు, ఈ సంపాదనలు ఇవేవి ఉండవు. ఈ ప్రాపర్టీస్ కూడబెట్టుకోవడాలు ఇవేవి ఉండవు. కాబట్టి ఇక్కడ వదిలేసి ప్రతీదీ ఆఖరికి ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఇక్కడే వదిలేస్తున్నాను కాబట్టి ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే నేను దృఢ నిశ్చయంగా భగవంతుడి వైపు మయ్యర్పిత మనోబుద్ధి భగవంతుడికే అర్పించినటువంటి ఆ మనస్సు, ఆ బుద్ధి నాకు కావాలి. భగవంతుడికి నేను అర్పించేస్తాను. ఇంకా నాకు కాదు ఇవి 2. ఎందుకంటే నా సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి వైపే ఉండాలి. అంటే నా ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపే. మనస్సు, బుద్ధి, నా సంకల్పములు, నా ఆలోచనలు అన్నీ కూడా భగవంతుడి వైపే ఉన్నట్లయితే మాత్రమే నాకు పరిణతి వస్తుంది. నాకు పరిణతి రానప్పుడు నేను ఎందుకు సాధన చేయాలి? కాబట్టి నా లోపల పరిణతి రావాలి. ఆ పరిణతి ఎప్పుడైతే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తానో అప్పుడు నేను భగవంతుడికి ప్రియమైన వాడినవుతాను. ఇప్పుడు ఆలోచించండి. నేను మంచివాడిని. నేను అన్నీ చేస్తున్నాను. నేను ఏకాదశికి ఏమి తినడం లేదు తెలుసా? రాత్రయితుంది నా సామిరంగా చూడు ఏం లాగిస్తానో చూడిగా. అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. అవి చూడు ఎట్లా లాగిస్తానో. లేదండి మేము అలా చెయ్యము. మేము ద్వాదశి నాడు తింటాం. ఏ టైం? ఎగ్జాక్ట్‌లీ ఈ టైంకి తింటాం. ఇవ్వా దేవుడు చెప్పింది? అవన్నీ మనస్సు నిగ్రహించుకోవడం కోసము, నువ్వు ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకుంటున్నావో, వాటి కోసం నువ్వు చేసే ప్రయత్నం కోసం ఇవన్నీ ఉన్నాయి గానీ, దేవుడి దగ్గర మనం నిలబడ్డాము మనసంతా చెప్పుల మీద.
ఎంతసేపు చెప్పులు ఎవడన్నా ఎత్తుకుపోయాడా, చెప్పుడు ఎవడన్నా ఎత్తుకుపోయాడు, ఎత్తుకుపోతాడు కూడా గ్యారంటీగా. తప్పదు. కాబట్టి ఏంటంటే మనస్సుని చిత్తం మన మన మనస్సునంతా కూడా చెప్పుల మీద పెడుతున్నాం మనం. పూజలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, మౌన దీక్షలు చేస్తున్నాం. మౌన దీక్షలో అన్ని ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. మౌనం అంటే ఇక్కడ ఉండాల్సిన మౌనం. ఇక్కడ పెడితే తప్పేం లేదు. అక్కడ కూడా పెట్టండి. ఇక్కడ తగ్గించుకుని తర్వాత ఇక్కడికి తగ్గించుకోవాలి. అది తప్పు లేదు. కానీ ఇదొక వ్రతం లాగా పెట్టుకొని అది మాత్రం చేస్తూ ఇక్కడ సంకల్పాలని విచ్చలవిడిగా వెళ్ళేలాగా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు భగవంతుడు. ఇటువంటి వ్యక్తి ఎవరైతే మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించినటువంటి మనస్సు బుద్ధి కలిగినటువంటి వాడు, నీ సంకల్పములన్నీ కూడా భగవంతుడి యొక్క సాధన వైపే ఉండాలి, నీ ఆలోచనలన్నీ కూడా నా వైపే ఉండాలి. దీనికి మనం గత వారము నిన్న తెలుసుకున్న ఉదాహరణ మరొకసారి తెలుసుకుని ఇవాళ 15వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. మనకు ఈ శరీరాన్ని ప్రాణమయ అన్నమయ శరీరం అంటాము. ఇది ఒక తొడుగు, జ్ఞాపకం ఉంచుకోండి. నా సెల్ ఫోన్ ఉంది, నా సెల్ ఫోన్ కి ఏం చేసాము, పైన ఒక తొడుగు పెట్టాం. అవునా? ఈ లోపల ఉన్నదంతా ఒక తొడుగు పెట్టాం. ఈ తొడుగు పైన ఇంకొక తొడుగు, ఇంకొక తొడుగు. ఈ 5ంటిని మన దేహములు అంటారు. 5 రకాల దేహములు మనము కలిగి ఉన్నాం. ఈ అన్నమయ దేహం, అన్నంతో తయారైనటువంటి దేహము. తర్వాత ప్రాణముతోటి నిలిచేటటువంటి దేహము. ప్రాణం అంటే మన శరీరం మొత్తము కూడా పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు వ్యాపించి ఉన్నాయి. అవి మన శరీరంలో జరిగే ఆల్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని అవి చూసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనము ప్రాణమయము అనేటటువంటి ఒక కోశంలో ఉన్నాము. తర్వాత మనోమయ కోశము అంటే మన సంకల్పములు మనని తీర్చిదిద్దుతాయి. ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా అని కాదు. అతని ఆలోచనలు. హిట్లర్ పొట్టిగా ఉంటాడు చూడ్డానికి, కానీ ప్రపంచాన్ని శాసించాడు. సునీల్ గవాస్కర్, టెండూల్కర్ వీళ్ళందరూ పొట్టిగా ఉన్నారు, కానీ దేశాన్ని సాధించారు. లాల్ బహదూర్ శాస్త్రి మహానుభావుడు. కాబట్టి ఇక్కడ పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఎత్తుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా కాదు, వారి మనసు బుద్ధి ఎలా ఉన్నాయి. నేను కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ లో చేశాను. ఆ సమయం లోపల మేము చేసింది బెంగాల్ అన్నమాట. అక్కడ వర్కర్స్ తోటి మాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉండేవి. అయితే మా డిపార్ట్మెంట్ లో ఒక అతను ఉండేవాడు. అతను చూడడానికి సన్నగా ఉండేవాడు. గొంతు కూడా పెద్ద నాలాగా మంచి రాక్షస గొంతు ఏమి లేదు అతనికి. సులభంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతను వర్కర్స్ ని వాళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతి చూస్తే యూనియన్ లీడర్స్ కూడా అతన్ని చూస్తే భయపడేవాళ్ళు. అంటే నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, గోరోంకి నా కాలంకి, వీళ్ళిద్దరిది కాదు, దునియా హై దిల్ వాలోంకి. ఎవరికైతే దిల్ గట్టిగా ఉంటుందో వారిది. ఈ ప్రపంచం అంతా కూడా గుండెని గట్టిగా ఉంచుకునే వారిది. తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా వీటికి సంబంధించి లేదు. నువ్వు గుండెని ఎంత నిశ్చయంగా ఉంచుకున్నావు. ఈ గుండె 4 భాగాలు అంతఃకరణం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము. ఇందులో మన మనస్సు అనేటటువంటిది ఒక తొడుగు. ఈ మనస్సు కంటే ఉన్నతమైనటువంటి తొడుగు బుద్ధి, ఆలోచనలు. వాటిని సరిగా మనం నియంత్రించి భగవంతుడి వైపు తీసుకెళ్తే ఆనందమయ కోశము. సత్ చిత్ ఆనందం, ఎంతో ఆనందం. ఇంటోపల బోల్డ్ నీళ్లు ఉన్నాయి, కానీ నేను ఏం చేస్తున్నాను, బయట గ్లాసుడు నీళ్లు ముష్టెత్తుతున్నాను. ఇంట్లోపల బోల్డ్ అంత బంగారం ఉంది, బయట అవతల వాడు వేసే ఒక కాపర్ కాయిన్ కోసం నేను ఎగబడుతున్నాను. కాబట్టి నా లోపలే ప్రపంచమంతా ఉంది. అటువంటిప్పుడు ఈ చిన్న చిన్న వాటి కోసం నేను ప్రయత్నం చేయకూడదు. ఇది ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. తెల్ల జుట్టు వచ్చింది, వ్యాధులు వచ్చాయి, వచ్చేదంతా గడ్డు కాలము, ఈ దేహంతో ఏర్పరచుకున్నటువంటి బంధాలు అశాశ్వతము అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఈ వంకర పండ్ల కోసము 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రకరకాల నోములు వ్రతాలు చేయడము ఇవి ముందు మానేయాలి. ఫస్ట్ మానేసి మనస్సు బుద్ధిని భగవంతుడి వైపు తీసుకెళ్ళాలి. ఇంకా ఎవరో 10 మందిని ఇంటికి పిలిచి నోములు వ్రతాలు చేయించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. ఎన్నో ఫంక్షన్స్ చేస్తారు, పెళ్లిళ్ళ కోసము, వీటి కోసము, వాటి కోసము బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెడతారు. అవన్నీ కూడా మిగులుతున్నాయా? 6 నెలలు అయ్యేసరికి పెళ్లి పెటాకులు అయిపోతుంది. అలా అవ్వకూడదు. అది అలా ఆశిద్దాము అవ్వకూడదని. కానీ నేనేమంటున్నానంటే, ఆర్భాటానికి ఎక్కువ పెడుతున్నాం. శ్రీకృష్ణ భగవానుడు రాయభారం కోసం అని చెప్పేసి హస్తినాపురంకి వస్తున్నాడు. ఈ విషయం తెలియగానే దుర్యోధనుడు, దుశాసనుడు, కర్ణుడు, శకుని, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు అందరూ కూర్చుని ఆలోచిస్తున్నారు. శ్రీకృష్ణుడు వస్తే ఏం చేయాలి, ఆయన పైన పువ్వులు వేయడానికి ఎంతమంది, తర్వాత రోడ్డు మీద
లైన్లు ఎంతమంది కట్టాలి, ఏ లైన్ వెనకాల ఎంతమంది ఉండాలి, వారందరూ ఏ జెండాలు పట్టుకొని ఉండాలి, శ్రీకృష్ణుడి పైన నినాదాలు ఆనందంగా ఆయనని సంతోష పెట్టేలాగా ఉండాలి, ఆయనకు కావలసినటువంటి పానీయాలు అందించాలి, ఆయన కనుచూపు ఎవరి మీద పడుతుందో ఆ కాంతను ముందు ఆయనకు వెంటనే ఇచ్చేసేయాలి. ఆయన కోరుకున్న ప్రతి ఒక్క వస్తువు ఆయన దగ్గర 5 నిమిషాల్లో ఉండాలి. ఇలా అందరూ ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఎక్కడ సమోసాలు ఇవ్వాలి, ఎక్కడ కచోరీలు ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తున్నారు. దేవుడికి ఇవన్నీ అవసరమా? మయ్యర్పిత మనోబుద్ధి. అప్పుడు విదురుడు అంటాడు, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకు దుర్యోధన, ఇవన్నీ కాదు నీకు ఇవ్వాల్సింది భగవంతుడికి. ఆయన వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు? రాయభారం కోసం వస్తున్నాడు. ముందు ఈ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడడం మానేయి. ఆయన వస్తున్నటువంటి పర్పస్ ఏంటి ఫస్ట్ అది చూడు. ఆ పర్పస్ గురించి కూర్చొని ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడండి. మీరు 5 ఊర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? వారికి వారి రాజ్యం మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? రాజ్యం ఇచ్చేయండి వాళ్ళకి. ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఒకసారి జూదమాడి మళ్ళీ పంపించండి. కానీ ముందు మీరు ధర్మబద్ధంగా ఏం చేయగలనుకుంటున్నారో అవి చేయండి. వాటి గురించి ఆలోచిద్దాం అందరం కూర్చుని. ఇవన్నీ ఆయన పట్టించుకోడు, ఆయన పరమాత్మ. ఎందుకంటే విదురుడు ఎవరు? ధర్మదేవత. ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఈ రోజు అన్వయించుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ హంగు, ఈ ఆర్భాటం, ఈ గొప్పలు చూపించుకోవడం, ఇవన్నీ ఎంతవరకు అవసరం? విదురుడైతే మహానుభావుడు. కానీ అది మన కోసం చెప్పాడు ఆయన. అప్పుడు మొట్టమొదటిసారి దుర్యోధనుడు కూడా గుర్తిస్తాడు, నిజమే నువ్వు అన్నది, ముందు దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి అసలు విషయం గురించి, ముందు అసలు విషయాన్ని పక్కన పెట్టేసి దేనికో ఆలోచిస్తున్నారు. ఇవాళ రాత్రి పడుకుని పొద్దున 3 లక్షల మంది లేవడం లేదు. ప్రతిరోజు రాత్రి ఆ లిస్ట్ లో ఉన్నామేమో మనకేం తెలుసు. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్, వాట్సాప్ లో వచ్చే మెసేజ్ల్లో కొన్ని అద్భుతమైన మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి, ఓ పెద్ద లైన్ ఉందన్నమాట. అందరూ నిలబడ్డారు ఆ లైన్ లో. ఆ లైన్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ప్రతి ఒక్కరూ ఆ లైన్ లోనే ఉన్నారు. ఆ లైన్ దాటడము, ఆ లైన్ లో ముందుకెళ్లడము వెనక్కి వెళ్ళడము జరగదు. ఎవరి టోకెన్ నెంబర్ వారిదే. తప్పించుకోవడానికి వీలైనటువంటి లైను మరణం. ఎవరైతే ఈ లౌకిక విషయాలపైన ఆధారపడతారో వాళ్ళకి చాలా క్రూరంగా ఉంటుంది మరణం, చాలా బాధాకరంగా ఉంటుంది మరణం. కానీ ఎవరైతే సత్యం తెలుసుకుంటారో వారికి అమృత తుల్యంగా ఉంటుంది మరణం. మరణం అనేది అమృత తుల్యంగా చేసుకుంటామా, అమరులం అవుతామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. మరణం అనేటటువంటిది ఒక సహజ ప్రక్రియగా ఏ విధమైనటువంటి బాధ కలిగించకుండా సంతోషంగా స్వీకరించుతామా లేదా, అది కేవలము మనము సత్యం తెలుసుకున్నామా లేదా అన్న విషయం పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెబుతున్నాడు, ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు నాకు అత్యంత ఆప్తుడవు. ఎవడో అర్జునుడు కాదు, నరులకు చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెయ్యాలో తెలియనటువంటి మనందరికీ కూడా భగవంతుడు, బాబు మూఢనమ్మకాల పైన విశ్వాసం ఉంచకు, చేయవలసినటువంటి పనులు శ్రద్ధగా చేయి, ఎవరిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, ఎవరిని భయపెట్టకు, నువ్వు భయపడకు, అందరితోటి ప్రేమపూరితంగా ఉండడం అలవాటు చేసుకో. ఎందుకో ఏ జన్మలో ఎక్కడ పుడతామో తెలియదు, మళ్ళీ ఎవరెవరికి ఏ ఏ రుణాలు ఉంటాయో తెలియదు. అందరి దగ్గర వస్తువులు తీసుకుంటాం, అందరి దగ్గర ఫేవర్స్ తీసుకుంటాం, అవన్నీ ఏదో ఒక జన్మలో రిటర్న్ ఇవ్వాల్సిందే. కానీ ప్రేమ చూపించు బస్, అప్పుడు అది భగవంతుడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. వీడి దగ్గర గిఫ్ట్ తీసుకుంటాం, వాడి దగ్గర గిఫ్ట్ తీసుకుంటాం, వీడి దగ్గర బట్టలు తీసుకుంటాం, వాడు పెట్టే బట్టలు తీసుకుంటాం. ఎంతమందికి రుణపడుతున్నావో ఒకసారి ఆలోచించు. ఎవరింటికైనా వెళ్ళి తిన్నావు అనుకో, అది కూడా రుణమే. మళ్ళీ వాడికి పెట్టేదాకా ఆ రుణం పోదు. ఎవరి దగ్గర ఏం తీసుకోవద్దు. బాధ పెట్టకు, బాధపడకు, భయపడకు, భయపెట్టకు. ఎందుకంటే ఒకటైందంటే ఇంకోటి జరిగి తీరాల్సిందే. యాక్షన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, కర్మ సిద్ధాంతం. కాబట్టి అందరితోటి ప్రేమపూర్వకంగా నువ్వు ఉంటున్నావా లేదా చూడు.
ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా చూసుకో. నిన్ను నువ్వు మేజర్ చేసుకో. ఆనందంగా ఉన్నానా? లేదు. నిన్న ఆనందంగా లేను. కాబట్టి భగవంతుడి మార్గంలో వెళ్ళట్లేదు. సింపుల్. చాలా సింపుల్. మనం భక్తులమా కాదా అనడానికి ఏకాదశి వ్రతాలు కాదు. గుర్తుంచుకోండి. ఏకాదశి వ్రతాలు కాదు. భగవంతుడిని మనం గుర్తించడానికి మనం చేయవలసినటువంటిది, ఒక్క నిమిషం, రికార్డ్ అవుతుందో లేదో నేను మర్చిపోయాను. అవుతుంది. నేను భగవంతుని ఏకాదశి వ్రతాలు కాదు. భగవంతుడికి నేను చేసే పూజలు కాదు కొలమానం. నాకు కావాల్సిందల్లా ఏంటంటే నేను సంతోషంగా ఉన్నానా లేదా? నేను వేరే వాళ్ళని భయపెడుతున్నానా? వేరే వాళ్ళని బాధ పెడుతున్నానా? వేరే వాళ్ళ పైన అసూయ, అమర్షం, హర్షామర్ష భయోద్వేగై ఆనందంగా ఉన్నానా లేదా? అమర్ష, అసూయ పడుతున్నానా నేను ఎవరిపైన? ఓర్వలేని తరం. వాడు వాడు బాగుపడ్డాడంటే వాడు మనకు సహాయం చేసిన వ్యక్తి అయినా సరే వాడి మీద అసూయపడడం. మహానుభావులు కూడా ఈ రోజుల్లో చేస్తున్నటువంటి తప్పులు ఇదే. అవతల వాడు నాకు చాలా సహాయం చేశాడు. ఇప్పుడు ఇది లోపల మీ లోపల కూడా చాలా మంది ఇది గుర్తించే ఉంటారు. మీరు కొంతమంది దగ్గర సహాయం తీసుకుంటారు. తీసుకుని వాళ్ళకి ఎంతమంది వాళ్ళ పైన మీరు కనుక ద్వేషం చూపిస్తున్నట్లయితే, వాళ్ళ పిల్లల్ని, ఇప్పుడు మీ పిల్లల కోసం ఒకటి కష్టపడ్డాడు, మీరు వాళ్ళ పిల్లల కోసము అతను పడుతున్న కష్టాన్ని చూసి ఏం చేయాలి? అయ్యయ్యో ఇతని పిల్లలు బాగుపడాలి, దేవుడా నా మిత్రుడు ఆయన పిల్లలకు కూడా మంచి చెయ్యి. కానీ వాళ్ళ పిల్లలు పాడైపోవాలి, అతడు నాకు సహాయం చేసిన వాడు. అంటే ఉపకారికి అపకారం తలపెడుతున్నాం. అపకారికి అపకారం తలపెట్టడం కొంతవరకు ఓకే. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడము బిజినెస్, పర్వాలేదు. అపకారికి ఉపకారం చేయడము మహోన్నతమైనటువంటిది. కానీ ఉపకారికి అపకారం తలపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ 4 సీక్వెన్స్ లో ఒకసారి ఆలోచించండి. చెడు చేసిన వాడికి చెడు చేశాం, ఓకే. మంచి చేసిన వాడికి మంచి చేశాం, ఓకే. చెడు చేసిన వాడికి కూడా మంచి కావాలనుకుంటున్నాం, భగవంతుడి లక్షణం. మంచి చేసిన వాడికి కూడా చెడు చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రపంచంలో మీరు, నేను, మన అందరము చూస్తున్నటువంటి వ్యక్తులలో వారు తీసుకున్న సహాయాలు మర్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మనకు. కాబట్టి అటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఈ అసూయ ఇవన్నీ మనకు రాకుండా ఉంటాయా? వాళ్ళపైన కోపం రాకుండా ఉంటాయా? అంటే దానికి భగవంతుడు ఏం చెప్తున్నాను అంటే, ప్రపంచం ఎలా ఉంది అనేది కాదు, నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. ఇది ప్లీజ్ అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వెలా ఉండాలో చెప్తున్నాను నేను. నువ్వు ఎలా ఉండాలో చెబుతున్నాను నేను. అవతల వాడు ఎలా ఉండాలో నాకు సంబంధం లేదు. నువ్వు బాగుండాలి ముందు. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు అసూయపడకని చెప్తున్నా నేను. అవతల వాడు నీ మీద అసూయపడ్డాడు, కరెక్టే, ప్రపంచం అది, లోక సహజం. వాడి పాపానికి వాడు పోతాడు. కానీ నువ్వు అసూయపడకు. నీ లోపల ఆ ఓర్వలేని తనం ఉంటే అది మానేసేయి. ఈ లోకంలో భగవంతుడు తప్ప రెండవ ఐటం లేదు, రెండవ వస్తువు లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే శాశ్వతం. ఎప్పుడైతే భగవంతుడు తప్ప మరేది లేనప్పుడు మనం దేనికి భయపడతాం? ఎప్పుడైనా ఒక వ్యక్తి భయపడాలంటే ఒక రెండవ వస్తువు మనకు కనిపించాలి. నేను పాముని చూసి భయపడతాను, నేను తేలుని చూసి భయపడతాను, నేను ఇంకో మనిషిని చూసి భయపడతాను. అప్పుడు ఏమవుతుంది? నా భయము వేరే వాటిపైన ఆధారపడుతుంది, రెండవ దానిపైన. కానీ భగవంతుడు చెప్పేది ఏంటంటే, రెండవది లేదు ప్రపంచంలో, ఉన్నదంతా భగవంతుడే. అటువంటిప్పుడు నీ లోపల భయం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు ఆలోచించాలి మళ్ళీ, నా లోపల భయం ఉందా అంటే నేను భక్తుడిని కాదు. చీకటికి భయం. శ్రీనివాస్ చెప్పాడు, ఆయనకు దెయ్యాలంటే భయంట. మాకేమో తేలికి భయపడద్దు అంటాడు, ఆయన మాత్రం దెయ్యాలంటే భయపడతాడు, లైట్ తీసేస్తే భయపడతాడు. అలా ఆలోచించకండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా లక్షణాలు ఏంటి? ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హర్షం. అమర్షం, అసూయ, ఓర్వలేని తనము మన లోపల ఉండకూడదు. దీనికి ఇందాక చెప్పినట్టుగా చాలా మంది దుర్మార్గులు ఉన్నారు, కానీ వాళ్ళతోటి నువ్వు కంపేర్ చేసుకోవద్దు. నువ్వు అసూయ పడుతున్నావా చూడు. నీ లోపల అసూయ రాగానే నువ్వు దాన్ని గుర్తించాలి. మేము స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న సమయంలో నా మిత్రుడు ఒక కాంపిటీషన్ లోపల నెగ్గాడు. ఆ కాంపిటీషన్ లో నేను కూడా సీరియస్ గా పార్టిసిపేట్ చేశాను కానీ నాకు థర్డ్ ప్రైజ్ కూడా రాలేదు. నా మిత్రుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చాలా సులభంగా కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోగలిగాడు. తెచ్చుకోగానే మా ఇంకో కొంతమంది అతన్ని చాలా అభినందిస్తున్నారు.
కానీ నా ప్రాణ స్నేహితుడైనా నేను అతన్ని అభినందించలేదు. ఎందుకంటే నా లోపల అసూయ ఉంది. మరి అతను నా ప్రాణ స్నేహితుడు అన్నాను. కానీ నేను నా ప్రాణ స్నేహితుడి మీద అసూయపడ్డాను. అది వెంటనే రియలైజ్ అయ్యి వేరే వాళ్ళందరూ అతన్ని అభినందిస్తుంటే గుర్తుపట్టి, అయ్యయ్యో! తప్పైపోయింది. నా మిత్రుడే గదా గెలిచింది అని చెప్పప్పుడు మళ్ళీ మనస్ఫూర్తిగా అతన్ని కౌగిలించుకొని, అతనికి అభినందనలు తెలిపిన తర్వాత నా లోపల బాధ పోయింది. కాబట్టి వేరే వాళ్ళ విజయంలో మన విజయాన్ని చూసుకోండి. మనకు సహాయం చేసి మనతో ఆనందంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని బాధ పెట్టాలి అనుకోకూడదు అని అంటున్నాడు భగవంతుడు. నిన్ను నువ్వు మార్చుకో. బయట ప్రపంచంలో నీ మీద అసూయపడేవాళ్ళు, నీ మీద బాధపడేవాళ్ళు, నిన్ను హింస పెట్టేవాళ్ళు, నిన్ను వాళ్ళ లెవెల్‌కి లాగేవాళ్ళు ఎంతో మందుంటారు. నా మిత్రులలో చాలా మందున్నారు. వాళ్ళంటారు, "నువ్వు 37 ఇయర్స్‌కి రిజైన్ చేసావు. సరే. 37 ఇయర్స్‌కి నువ్వు రిజైన్ చేసావు. గృహస్థాశ్రమంలో కంటిన్యూ అయ్యవచ్చు కదా! మాట మాటకి వానప్రస్థం అని, ఇవ్వని, అవ్వని ఎందుకు మాట్లాడుతున్నావు? గృహస్థాశ్రమం చేసుకుంటూనే భగవంతుడిని చేరుకోవచ్చు కదా! నువ్వు ప్రపంచంలో ఇక్కడ కూర్చుని, ప్రపంచంలో వచ్చే డిస్ట్రాక్షన్స్‌ని తగ్గించుకోలేనటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి గదా! మరి ఆ స్థాయికి నువ్వు ఎదగడం లేదు. భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు గంజాయి మొక్కల మధ్యలో తులసి చెట్టుగా ఉన్నా కూడా నువ్వు మారకూడదు అని చెప్పాడు. మరి ఆ స్థాయికి నువ్వు మారకుండా నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు దూరంగా వెళ్ళిపోయి నేనెక్కడో అడవుల్లో కూర్చుంటాను అంటే ఎట్లాగా? నువ్వు గృహస్థాశ్రమంలోనే కూర్చొని ఇవన్నీ సాధించాలి అంటాడు. కానీ దానికి పరిణతి చాలా అవసరమైతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నంత వరకు వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరో కాదు వీళ్ళ లాజిక్‌కి మనమే వెనక్కి వెళ్ళిపోతాం. నిజమే కదా! ఇవన్నీ కాదండి. నేను రాత్రి చెప్పా కదా! ఆవకాయ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆవకాయ ఎలా ఉంటుంది? ఆవకాయలో ముక్కలుంటాయి. ఆవకాయలో పసుపుంటుంది. ఆవకాయలో కుంకుమ ఉంటుంది. సారీ అవేవేవి ఉంటాయో నాకు మొత్తం తెలీదు కాబట్టి నాకు నోటికొచ్చింది చెప్తున్నాను. ఆవకాయలో ఆవాలుంటాయి. ఆవకాయలో నూనె ఉంటుంది. ఇవన్నీ కలిసిపోలేదా? అదే విధంగా నువ్వు గృహస్థాశ్రమంలో బంధువులతోటి, మిత్రులతోటి, అందరితోటి ఆనందంగా ఉండి మోక్షాన్ని సాధించు. మధ్యలో వీళ్ళెవరండి లాజిక్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. జనాలు ఎవరైతే నిజంగా కూడా లైఫ్ లోపల రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో, నేను 37 ఏళ్ళప్పుడు ఉద్యోగం వదిలాను. ఎంతమంది వదులుతారు ఉద్యోగాన్ని వదలమంటే? ఎన్ని ఆప్షన్స్ చూసుకున్నాక వదులుతారు? ఎన్ని ఆప్షన్స్ చూసుకొని వదులుతారు? ఇంత డబ్బు నా దగ్గర ఉందా లేదా? ఇన్ని విషయాలు ఇంత డబ్బు నా దగ్గర ఉందా లేదా? ఇవన్నీ నేను సాధించగలుగుతున్నానా లేదా? ఇలాగ రకరకాల విషయాలు మన దగ్గర ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే జనాలప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ ఇన్ని ఆలోచనలు లేకుండా ఒక్కసారి ఒక వ్యక్తి బయటకొచ్చాడు అంటే అతన్ని మనం సపోర్ట్ చేయడం వదిలేసి, అతన్ని కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేసి, నువ్విప్పుడు కన్సల్టింగ్ ఎందుకు చేస్తున్నావు? కన్సల్టింగ్ కూడా మానేయొచ్చు కదా! మాదొక ఫౌండేషన్ ఉంది. ఎవడో వచ్చి చెప్తాను నాకు. ఫౌండేషన్ ఎందుకు? నువ్వు స్కూల్ కట్టియొచ్చు కదా! ఆ చెప్పిన వాడు ఎవడంటే వందల కోట్లు సంపాదిస్తున్నవాడు. వాసు నువ్వు చేస్తున్నది మంచిగానే చేస్తున్నావు గానీ ఒక స్కూల్ కట్టించొచ్చు కదా నువ్వు. ఆ స్కూల్‌లో బోలెడంత మంది దగ్గర నువ్వు మార్చడానికి అవకాశం ఉంటుంది. నేనన్నా ఒక స్కూల్ కట్టించాలంటే ఎంతవుతుంది డబ్బు? నా దగ్గర అంత డబ్బుందా? అన్నతను తను కట్టిస్తాను అనట్లేదు మళ్ళీ. నువ్వెందుకు చేయలేదని అడుగుతున్నాను నన్ను. అంటే చేసేవాడే చెయ్యి. నేను చెయ్యను. నా దగ్గర ఎంత డబ్బున్నా చెయ్యను. నువ్వు చేస్తున్నావు కాబట్టి సలహా పడేస్తున్నావు అంతే. కాబట్టి మనని జనాలు వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనం చేసే వాటి లోపల మనం నిజమైన త్యాగం చేస్తున్నా కూడా మనల్ని వెనక్కి గుంజే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి జనాలకు మనం దూరంగా ఉండకపోతే మనము ఎదగడం కష్టం. వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఆలోచనలకు మనం కొంత దూరంగా ఉండాలి. అదే విధంగా సమాజంలో, చుట్టాలలో, వీళ్ళలో, వాళ్ళలో వీళ్ళందరికీ కూడా మనం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మా అపార్ట్మెంట్‌లో ఒకాయన ఒక 40,00,000 ఖర్చు పెట్టి గ్రాండ్‌గా పార్టీ చేశాడు. ఎంత గ్రాండ్‌గా పార్టీ చేశాడు? ఇంతకీ ఏంటి? తన మనవళ్ళిద్దరికీ ధోతిల ఫంక్షన్‌ట. ఇదేమిటో మధ్యలో నాకు అర్థం కాదు. మా ఇంట్లో ఈ రోజు వరకు ఏ ఫంక్షను చేసుకోలేదసలు. ఎప్పుడో 11 ఏళ్ల కింద ఈ గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం తర్వాత ఇంకేమీ చేయలేదు. అలాంటిది వీళ్ళేదో ధోతి ఫంక్షన్‌ట. అదొక కొత్త నాకు నవ్వొచ్చింది. ఆ ధోతి ఫంక్షన్‌కి 30, 40 లక్షలు ఖర్చు పెట్టేసేసి ఎవరెవరినో పిలిచాడు. అన్నీ చేశాడు. ఆళ్ళెళ్ళేసరికి అల్ట్రా మోడర్న్. అదొక కొత్త ప్రపంచం. అక్కడికెళ్ళేసరికి అసలు ఎంత ఇదో. తర్వాత మళ్ళీ తాగే వాళ్ళ కోసం అని చెప్పి సెపరేట్ ఒక ఇది పెట్టాడన్నమాట. ఒక హాల్ పెట్టాడు. ఆ రోజు మహాత్మా గాంధీ జన్మదినం తర్వాత రోజన్నమాట. కాబట్టి ఇవి కూడా దొరకడం కష్టం. కాబట్టి ఏం చేశాడు? తెలుసున్న వాళ్ళ ద్వారా తెప్పించి
తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెప్పించి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా తాగిన వాళ్ళకు తాగినంత పెట్టించాడు. అందరూ గ్రాండ్ గా ఉందనుకున్నారు. ఇక అసలు ఇక ఫోటోలు తీస్తున్నారు. ఇతను నిలబడితే కూర్చుంటే తుమ్మితే దగ్గితే ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు స్టేజ్ మీద. జనాలు ఏం చేస్తున్నారు? దబదబా తిండి తింటున్నారు, దబదబా తాగే వాళ్ళు విచ్చలవిడిగా తాగుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలు, గలీజ్ మాటలు మాట్లాడుకుని శుభ్రంగా తినేసేసి అందరూ ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ ఫంక్షన్ అయిపోయింది. ఎవరు పెద్ద పట్టించుకోవడం లేదు కూడా. ఆ పిల్లల్ని అడిగా, ఏమన్నా ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా అంటే, ఇట్స్ రియలీ బోరింగ్ అంకుల్ అంటున్నారు వాళ్ళు. సో ఎవరి కోసం అయితే చేస్తున్నావో వాళ్ళకు కూడా నచ్చడం లేదు. ఈ హంగు ఆర్భాటాల వల్ల ఏమైంది అంటే, పిల్లలు ఎంజాయ్ చేయలేదు, వచ్చిన జనాలు కూడా దవదవా తిండి మీద తాగడం మీద ఫోకస్ చేశారు, వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి వీళ్ళ నాన్నకి ప్రాబ్లం వచ్చింది, ఈ అబ్బాయికి ప్రాబ్లం వచ్చింది, ఆ పిల్లాడికి ప్రాబ్లం వచ్చింది, ఉన్న ఆస్తులు రకరకాలుగా కరిగిపోయాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఊరుకుంటాడా? నరచూపుకి ఎన్ని రకాల ఇవి ఉంటాయో, ఎంతమంది నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్నారో. సరే, అతను ప్రారంభం వల్ల జరిగింది. కానీ ఏంటంటే అతన్ని నేను తర్వాత అడిగాను, నాకు ఒక మాట చెప్పు, ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ నిన్ను ఇష్టపడే వాళ్ళ అంటే, అట్లెట్టుంటారు పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండరు, కొంతమంది. నిజం చెప్పి ఎంతమంది ఇష్టపడతారు? 10% మంది నిన్ను ప్రేమగా నీ అభివృద్ధిని కోరే వాళ్ళు ఉంటారా అని ఆలోచించడం మొదలెట్టారు. 10% అంటే అతను 1000 మందిని పిలిచాడు అనుకుందాం, 100 మంది తనని ఇష్టపడే వాళ్ళు ఉంటాడా? ఆలోచించి ఉండకపోవచ్చు అన్నాడు. సరే, నేను పోన్లే వద్దు, 10% ఎక్కువ చెప్పాను నేను, 5% ఉంటారా అని. 5% ఉండరు, 1-2% ఉండొచ్చు అని అంటున్నాడు. మరి 1-2% మందిని పిలవక ఎందుకయ్యా ఇంతమందిని పిలిచి హంగు ఆర్భాటం చేసామంటే, మా కులంలో అట్లనే చేస్తారు, అట్లా చేయకపోతే మా దాంట్లో లెక్క చేయరు. ఎవడో లెక్క చేస్తాడని చెప్పి నువ్వు ఇవాళ మీ నాన్న ఆరోగ్యం బాలేదు, నీ ఆరోగ్యం, నీకు హార్ట్ అటాక్ రావడం ఏమిటి? నువ్వు నాకంటే 10 ఏళ్ళు చిన్నవాడివి. అంటే ఎవరో చూసినందుకో ఎవరో చేసినందుకో హార్ట్ అటాక్ రాలేదు అతనికి. నేనేమంటున్నానంటే, సమాజం కోసం బతకడం మానేయండి ముందు. మిమ్మల్ని సమాజము వాళ్ళ స్థాయికి దించి మిమ్మల్ని అంటారు, ఇవాళ నువ్వేం చేస్తున్నావు శ్రీనివాస్, ఇవన్నీ హంగులు ఆర్భాటాలు వద్దంటున్నావు కదా, చెయ్యు, ఏమైంది, అందరితోటి సంతోషంగా కలుపుకొని వెళ్ళు అంటాడు. సంతోషంగా కలవం. ఒకసారి కలిసిన తర్వాత చెడ్డమాటలు నేర్పిస్తారు. వీడి మీద నేరాలు, వాడి మీద నేరాలు, వీడిట్లా వాడట్లా. మీరు ఒక్కసారి చూడండి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో. కాస్త పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, మీ చుట్టాలలో, మీ స్నేహితులలో కొద్దిగా వయసు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. అసూయ, ఓర్వలేనితనం, దేనికో భయం, ఉద్వేగం. వాడు ఇట్లా అంటాడా నన్ను, నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో తెలుసా వాడికి. ఇవన్నీ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా నా భక్తుడిని చేరవు, నా భక్తుడికి ఇవన్నీ చేరవు. హర్షం, ఆనందంగా ఉంటాడు ఎప్పుడు. ఈ అసూయ ద్వేషాలు ఎప్పుడు అతని దగ్గరికి ఉండవు. ఉద్వేగం, తన్నుబడాడు, వేరే వాళ్ళని పెట్టాడు. ఒకరిని జైల్లో పెట్టాం, జైల్లో పెట్టగానే ఆవేశం తగ్గిపోతుంది. ఆవేశం తగ్గగానే ఏమవుతుంది, తను చేసిన తప్పులకి బాధపడుతూ అసలు జైలు అనేది ఎందుకు పెట్టారు తెలుసా? ఆ జైల్లో ఉన్నంత లోపల అతని లోపల పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపమే అన్నిటికంటే కూడా గొప్ప ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం వచ్చి మెల్లగా రిలీజ్ టైం వచ్చేసరికి అప్పుడు తను మనశ్శాంతిగా అయిపోతాడు. అయ్యయ్యో, నేను చేసింది తప్పుకు కావలసినటువంటి పనిష్మెంట్ అంతా కూడా నేను అనుభవించాను, అది మనకు కావాలి అని చెప్పేసి భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ ఉద్వేగము, ఈ భయము, ఈ చెడు లక్షణాలు ఏవైతే అసూయ లాంటివి ఉన్నాయో, ఇవి మన లోపల ఉన్నాయి అంటే మనం ఇంకా భక్తులము కాలేదు. భగవంతుడు చెప్పినవి మన లోపల ఉన్నాయా లేదా, ఈ లక్షణాలని మనము గుర్తించినప్పుడు మాత్రమే మన లోపల నిజమైనటువంటి మార్పు వస్తుంది. కోరికలు లేకుండదు, ఆపేక్ష. వీడంటే ఎక్కువ, వాడంటే ఎక్కువ, ఈ ఆపేక్ష, ఈ కోరికలు ఉండకూడదు. మనకి ఎక్కువగా మన దేహంతో తయారైన వాటిపైన ఎక్కువ ఆనందం ఉండడము నడుస్తుంది. కానీ నేనేమంటానంటే, వాటిని బాధ్యతగా తీసుకొని చెయ్యండి, తప్పదు. ఈ దేహాలు మీ వల్ల వచ్చినందుకు ఆ దేహాలని గట్టెక్కించే బాధ్యత మీది. కానీ అలా కాకుండా గుడ్డి ప్రేమ, మోహం దాకా దించాల్సిన అవసరం లేదు. అది అనపేక్ష. అంత అపేక్ష ఉండకూడదు. నా ప్లస్ అపేక్ష, అంత టూ మచ్ మోహం ఉండకూడదు మీ లోపల. శుచి అంటున్నాడు భగవంతుడు. లోపల శౌచంగా ఉండాలి, బయట కూడా శౌచంగా ఉండాలి, బాహ్య అభ్యంతరంగా ఉండాలి. శుభ్రత ఎందుకు అవసరము? ఎందుకంటే ఎప్పుడైతే మన మనస్సు శుభ్రంగా ఉంటుందో అప్పుడు మన ఆలోచనలు భగవంతుడి వైపుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే నిరంతరము కొట్టుమిట్టాడుతూ ఉంటామో, గడబడ్ హల్చల్ ఉంటుందో, అప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయలేం.
కాబట్టి ఆ శుచి అనేటటువంటిది లోపల ఉండాలి, బయట కూడా ఉండాలి. వీలైనంత వరకు బయట మనం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకు బయట చేసే స్థాయి అవసరం ఉండదు ఇంకా. అప్పుడు ఇంకా మీరు ఎలా ఉన్నా కూడా నడిచిపోతుంది. కానీ బయట శుభ్రతను కూడా మెయింటైన్ చేయండి అని అంటున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక పనిని దక్షతతో చేస్తావు. దక్షత అంటే ఏంటి? క్యాపబిలిటీ. క్యాపబిలిటీ అంటే ఏంటి? ఒక పనిని మనం ఎప్పుడు గట్టిగా చేస్తామంటే దానిపైన అపేక్ష లేనప్పుడు. ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు? తను ప్రపంచం మొత్తానికి కూడా చక్కటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. తన పిల్లలు, తన మనవళ్ళు వచ్చేసి స్టేజ్ అది ఎక్కారు, హాస్పిటల్ బెడ్ ఎక్కారు అంటే వాళ్ళకి ఆపరేషన్ చేయమంటే చేతులు వణుకుతాయి. దక్షత తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ప్రేమ, ఈ భావాలు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన దగ్గర వాళ్ళకి మనం ఏమి చేయలేము. అప్పుడు ఆ డాక్టర్స్ కూడా వేరే వాళ్ళని పిలుస్తాడు. అంటే దక్షత రావాలి అంటే మన లోపల ఈ రకమైనటువంటి భావాలు ఉండకూడదు. మనము న్యూట్రల్ గా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనకు దక్షత, మన లోపల క్యాపబిలిటీ మనకు బయటపడుతుంది. అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు కోర్టు లోపల జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి ఏం చేస్తాడు? ఇటువైపు వాదన వింటాడు, ఇటువైపు వాదన వింటాడు. అందుకే ఆయన ఉత్ ఆసీనుడు. ఉత్ అంటే పైన, ఆసీనుడు అంటే కూర్చున్నవాడు, ఉదాసీనుడు అంటే పక్షపాతం లేకుండా పైన కూర్చునేవాడు ఉదాసీనుడు. నాకంటూ ఒక పక్షం లేదు. నాకు వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం కాదు. ఇతని వాదన వింటాను, అతని వాదన వింటాను. వినేసి అప్పుడు నేను జడ్జిమెంట్ ఇస్తాను. ఆ ఉదాసీనంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే బాధలన్నీ పాస్ట్, ఇంక ఇప్పుడు వాళ్ళకు ఉండవు. ఎప్పుడో జరిగాయి, లైఫ్ లోపల జరిగినటువంటి బాధలన్నీ వదిలేయి. గతం గత. ఇదే భగవంతుడు చెప్తున్నాడు, ఉదాసీనో గత వ్యథ. వ్యథాలన్నీ ఇంకా అవి వదిలేసాయి. అంటే భయం అంతా అదృశ్యమైపోయింది, బాధలన్నీ అదృశ్యమైపోయాయి. అప్పుడు సర్వారంభ పరిత్యాగి, ఏ విషయం లోపల కూడా ఇంకా అన్ని త్యాగబుద్ధితో ఉన్నటువంటి వాడు. నువ్వు కర్మలు చేసినా కూడా కర్మలు చేయని వాడితో సమానమైతావు. అటువంటి వాడు నాకు గొప్ప భక్తుడయ్యా. భగవంతుడు ఎన్ని లక్షణాలని చెప్తున్నాడంటే సర్వారంభ పరిత్యాగి నువ్వు అవ్వాలి. అన్ని అనవసరంగా నువ్వు కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒకవేళ నువ్వు జ్ఞానయోగి అయినట్టయితే నీకు కర్మలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు గనక కర్మలని ఇక్కడ గుండెల్లో పెట్టుకోకుండా ఇది నా బాధ్యత అని చెప్పేసి చేసావో, ఉదాసీనంగా ఉంటావో, అన్ని నువ్వు వదిలేసిన వాడితో సమానం. అంటే నువ్వు 100 మందిని చంపినా నువ్వు చంపని వాడితో సమానం. కాబట్టి భగవంతుడు ఏమన్నా, నువ్వు ఉదాసీనుడు అయి ఉండాలి. ఒకరిపైన అపేక్ష ఉండకూడదు. ఈ 16వ శ్లోకం లోపల భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఒకరంటే అనవసరమైనటువంటి మోహం ఉన్నట్టయితే నువ్వు పక్షపాతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని రానియకు. ఉదాసీనంగా ఉండు. ఉత్తు ఆసీనంగా పైన కూర్చునేటట్టుగా ఉండు. శుచి, దక్షత ఇవన్నీ కూడా నువ్వు మెయింటైన్ చేయి. ఇటువంటి వాడు నాకు నిజమైనటువంటి భక్తుడుగా నేను భావిస్తాను అంటే భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఎలా ఉండాలి నువ్వు? యోమద్ భక్త సమే ప్రియ, అటువంటి వాడు నా గొప్ప భక్తుడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే భగవంతుడు ఏమి ఊరికే ఇవన్నీ చెప్పడం లేదు. భగవంతుడు చాలా 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 క్లియర్ గా చెప్తున్నాడు, ఇటువంటి వాళ్ళు నాకు ఇష్టము. నువ్వు మమ అనేటటువంటి భావాన్ని, అహంకార భావాన్ని, మమకారం అహంకారం పోగొట్టుకోవాలి అనేటటువంటి సింపుల్ లక్షణాలని భగవంతుడు ఇంత డీటెయిల్ గా చెప్తున్నాడు. ఈ భావాలు నువ్వు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నాకు నువ్వు సరైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి వాడివి అవుతావయ్యా అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకి ఈ రోజు తెలియజేశాడు. అంటే నువ్వు ఎవరిని బాధ పెట్టకు, నువ్వెవరిని ఉద్వేగానికి గురి చేయకు, అందరి సుఖ దుఃఖాలలో నువ్వు ఒక్కలాగా ఉండు. అంటే ద్వంద్వాలు నిన్ను ఎప్పుడు చేరకుండా చూసుకో. భయము, ఆందోళన ఇవన్నీ నువ్వు ఎప్పుడు పడకు. ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి. ఎప్పుడు కూడా పక్షపాత ధోరణి ఉండకూడదు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు నిజమైనటువంటి భక్తుడు అన్నాడు. అంతేగాని నువ్వు కొబ్బరికాయ ఎక్కువ కొట్టావా, తక్కువ కొట్టావా, నువ్వు స్పెషల్ దర్శనం తీసుకుని వచ్చావా, లైన్ లో ఎవరన్నా తోసావా, మంచి దర్శనం అయింది, ఏం దర్శనమైంది తెలుసా దేవుడిది, అలా నిలబడిపోయాను దేవుడి ముందు. ఇవన్నీ మనమందరము చేసేటటువంటి తప్పులు. కానీ దీన్ని మనము తప్పు అని చెప్పేసి అనుకోము. కాబట్టి భగవంతుడికి కావాల్సినవి ఏమిటో అలా ఉందామా, మీకు తోచినట్టుగా చేస్తారా అని చెప్పి భగవంతుడు మనల్ని అడుగుతున్నాడు. మీకు తోచినట్టుగా చేసినట్టయితే వెళ్ళండి. కానీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ మోర్ మెచ్యూరిటీ ఫ్రమ్ యూ ఆల్. కొంత పరిణతి చెందిన వ్యక్తులుగా మీరు మారాలి అని చెప్పేసి చెబుతూ చాలా అద్భుతమైన విషయాలను ఈరోజు తెలుసుకున్నాము. ఇంకొక తరగతి మనకు పట్టడే అవకాశం ఉంది, 12వ అధ్యాయము. తర్వాత 1 గాని 2 గాని, తర్వాత మనము 15వ అధ్యాయం కొనసాగించుకుంటాము. వీలైనంత వరకు వారానికి 2 రోజులు 3 రోజుల పాటు మనము ఈ భగవద్గీత 12, 15 అధ్యాయాలు మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి,
విశ్రమించేదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ప్రశ్నోత్తరాలకు కొంత సమయాన్ని కేటాయించుకుందాం. ప్రశ్నోత్తరాలు, ఫీడ్బ్యాక్, నచ్చిందా నచ్చలేదా, ఏ పాయింట్ నచ్చలేదు, జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నచ్చపోవడం ప్రసక్తి లేదు. మీరు ఎన్నిసార్లు అది రిపీట్ చేసి చెప్పినా ఏదో ఒకటి మళ్ళీ అందులోంచి కొత్తదనం తెలుస్తూనే ఉంటుంది సార్. అది అంటే ఈ గుణాల గురించి చెప్పారు కదా, నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదు, కానీ ఎందుకో మళ్ళీ ఈ మధ్యన ఈ డౌట్ వస్తుంది. మనం కరెక్ట్ గానే బిహేవ్ చేస్తాం, మనం యువతలోని దుఃఖ పెట్టము, మన ఉద్దేశం బాగుంటుంది. కానీ మెనీ టైమ్స్ ఏంటంటే మన మంచితనాన్ని వాళ్ళు ఒక వీక్నెస్ కింద తీసుకుని మనల్ని కొంచెం ఇది చేస్తారు. అంటే అది కూడా ఓవర్కమ్ చేసే కెపాసిటీ మనలో రావాలంటారు. రావాలి. ఉదాసీనంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందని చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? ప్రపంచాన్ని నువ్వు మార్చాలని ప్రయత్నం చేసుకోక ముందు నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు అనపేక్షుడుగా ఉండు, శుచిడు దక్షగా ఉండు, ఉదాసీనంగా ఉండు, గత వ్యథగా ఉండు, హర్షమర్ష భయోద్వేగై. ఇవన్నీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎలా ఉండాలి అన్న విషయాన్ని అర్జునుడికి చెబుతున్నాడు. గాని వేరే వాడు నిన్ను హింస పెడతాడు, వేరే వాడిని నువ్వు వెళ్ళి మార్చు, వాడితో ఆర్గ్యూ చెయ్యు అని చెప్పడం లేదు భగవంతుడు. నువ్వు నీ వంతు వరకు నువ్వు శుచిగా ఉండు, నువ్వు ఎవరిపైన అసూయపడకు అని చెప్తున్నాడు. వాడు అసూయపడితే ఏం చేయాలి అని అడిగేదానికి జవాబు చెప్పట్లేదు భగవంతుడు. అది వాడి కర్మ. సార్ అంటే ఇంకొకటి మనకి తెలుసు, చిన్న ఇన్సిడెంట్స్ అందరికి జరుగుతూ ఉంటాయి. ఎవ్రీడే కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్స్ ఇన్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. అంటే వాళ్ళు ఏదో మన అన్నారు, మనం కొంచెం స్మార్ట్ గా డిప్లొమాటిక్ గా మనము కూడా అనగలిగి లెట్ గో అయితే అది ఐడియల్ సిచ్యువేషనా కాదా? అంటే ఐడియల్ సిచ్యువేషన్ గాని మనం అవతల వాళ్ళని మార్చగలమా అంటే మనం గెలవచ్చు, ఆ వాదనలో గెలవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నాలాగా వాదన ఉంది, నాలాగా గొంతు ఉంది అనుకోండి, నేను వాళ్ళకి ఏదో ఒక లాజిక్ ఇచ్చి ఊరుకుంటాను. ఒక్కటే మాట వినండి, అవతల వాడు ఎప్పుడు కూడా మన మాట కరెక్ట్ అయినందుకు వాడు ఒప్పుకోడు. మనతో అవసరం ఉన్నవాడు నోరు మూసుకుంటాడు, మనతో ఉద్యోగంలో సబార్డినేట్ అయితే నోరు మూసుకుంటాడు, లేకపోతే సమాజంలో మనం ఉన్నతమైన స్థానంలో ఉన్నాము, మనం పెద్ద పొజిషన్ లో ఉన్నామంటే ఊరుకుంటాడు, లేదా మనతో ఫ్యూచర్ లో అవసరం వస్తుందంటే ఊరుకుంటాడు, లేకపోతే ఎవడు ఊరుకోడు. అదొకటే. మన వాదన కరెక్ట్ అని ఎవడు ఊరుకోడు, మన వాదన కరెక్ట్ అని ఎవడు ఊరుకోడు. అదే సార్, అసలు ఎవ్వరు మనం ఆడు తప్పు చేసినా కూడా తప్పు కవరింగ్ చేసుకొని వస్తున్నారే తప్ప చాలా తక్కువ మంది హూ యాక్సెప్ట్ దట్ దే హావ్ మేడ్ ఏ మిస్టేక్ అనో, లేకపోతే ఓకే అనో, లేదా విని ఊరుకోవడం అసలు జరగట్లేదు సార్ ఈ రోజుల్లోని. అంటే జరగదు. శ్రీకృష్ణుడు అదే ఏం చెప్తున్నాడంటే అదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? ఇందాక చెప్పిన మాటలో దుర్యోధనుడికి విదురుడు అలా అడుగుతా అతను ఏమంటాడు తెలుసా? ఓడిపోయింది ఎవరు? పాండవులా కౌరవులా? పాండవులు ఓడిపోయారు. అజ్ఞాతవాసం పూర్తి కంప్లీట్ కాకుండా వచ్చి ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా అడుగుతున్నది ఎవరు? పాండవులా కౌరవులా? వాళ్ళు. ఓడిపోయిన రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి అడిగేంత హీనంగా ఒక క్షత్రియుడు చేస్తాడా? చెయ్యడు. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? పాండవులు. కాబట్టి వాళ్ళ దగ్గర చెడు పెట్టుకుని మీరు నన్ను ఎందుకు అంటారు మధ్యలోపల? శ్రీకృష్ణ భగవానుడితో డైరెక్ట్ గా అంటాడు, తప్పెవరిది? నాది ఎలా తప్పు అవుతుందని ఆర్గ్యూ చేస్తాడు. సో తప్పు చేసిన వాడు ఎప్పుడూ నాది తప్పు అని అనుకోడు. భగవంతుడు ఏమంటాడంటే మనని మనము ఎనాలిసిస్ చేసుకోవాలంటాడు, కానీ వేరే వాడిని ఎనలైజ్ చేయాలని అన్నాడు. మనని మనం మార్చుకోమంటున్నాడు. భగవంతుడు చెప్పేది ఏంటంటే మనని మనం మార్చుకో. ఎందుకంటే ఆ శత్రువుగా ఉన్న వ్యక్తిలో చైతన్యవంతంగా ఉన్నది నేనే. నువ్వు ఎవరినైతే శత్రువుగా చూస్తున్నావో వాడిలో చైతన్యం కూడా నేనే. ఇది తర్వాత వస్తుంది. సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖేషు సమస్సంగ వివర్జిత. అందరినీ 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఎందుకు నేను బట్టి కొట్టమంటున్నానంటే, ఎప్పుడు బట్టి కొట్టండి అనని వాడిని 12, 15 ఎందుకు బట్టి కొట్టమంటున్నానంటే ప్రతి శ్లోకము ఒక గొప్ప అర్థాన్ని ఇస్తుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సందేహం ఇప్పుడు గౌరీ మోహన్ గారు సందేహం ఇప్పుడు అంటే సమాజంలో ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల వేరేగానే బిహేవ్ చేస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు మరి అలాంటి తల్లిదండ్రులు పాపం రకరకాలుగా సఫర్ అవుతున్నారు ఆశ్రమాలలో ఉండి అలాగా. మరి ఇప్పుడు సరే మీరు చెప్పినట్టుగా ఫ్రెండ్ సర్కిల్ లో గానీ బంధువుల్లో గానీ మనకు అవమానం జరిగితే మనం ఉల్లాసంగా ఉంటాం. మరి పిల్లల పట్ల మనం వాళ్ళ పిల్లలే తల్లిదండ్రుల్ని అవమానం చేస్తే 10 మందిలో వాళ్ళ పట్ల మనం ఉదాసీనంగా ఉండాలా? ఎలా ఉండాలి?
అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఇది నా ప్రశ్న. చక్కగా అడిగారు. ఇది నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నల్లో ఉన్నతమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు అడిగినవన్నీ మనం ఎంతసేపు బయట వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మిగతా వాళ్ళకి ప్రశ్న అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. మేడం ఏమని అడిగారంటే, సరే మీరు చెప్పినవి బయట వాళ్ళ విషయంలో వదిలేస్తాము, కానీ సొంత వాళ్ళే బాధ పెడితే ఏం చేయాలి? మన సొంత పిల్లలు, వాళ్ళపైన మనకి ఎంత ప్రేమ ఉంటుంది. ఇలాంటి విషయం లోపల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఏకాకి జీవితంతో వస్తున్నాం. ఏకాకి, పుట్టడం ఒంటరిగా పుట్టాము, చనిపోయేటప్పుడు ఒంటరిగా చనిపోతాము. పిల్లలు అనేది కూడా కేవలం మన బాధ్యతగా తీసుకోవాలి, కానీ ఇంకా వారిని మనము ప్రత్యేకంగా గుండెలకు పెట్టుకుని వాళ్ళని ఆత్మీయంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు అని చెప్పి చెప్పే వయసులో ఉన్నంత వరకు ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి చెప్తాం. వినరు, వినకపోయినా చెప్తాం, మళ్ళీ వినరు, వినకపోయినా చెప్తాం. కొట్టే వయసు ఉంది, కొట్టేనా చెప్తాం, కానీ అది బాధ్యతగా చేస్తాం. తల్లిదండ్రులు కొట్టినా కూడా వాళ్ళకి పాపం రాదు. తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టినా కూడా బాధ్యతగా చేస్తారు కాబట్టి పాపం రాదు. బయట వాడిని కొట్టి చెప్పినా కూడా బాధ్యతగా చేస్తే తప్పు రాదు. అందుకే భగవంతుడు ఏమన్నాడు, 100 మందిని చంపినా కూడా నీకేమీ ఉండదు, కానీ అక్కడ ఏంటి, ఉదాసీనంగా చేయగలగాలి. అదే విషయాన్ని పిల్లల విషయంలో మనం ఖచ్చితంగా వద్దనుకున్నా ఉదాసీనంగానే చేస్తాం. వాళ్ళ మీద ఏదో కోపంగా చేస్తామా? మనము పిల్లల్ని ఏదైనా చంపేయాలని చెప్పి చేస్తామా? వాళ్ళలో మార్పు రావాలని చేస్తాము. ముందు కొట్టి చెప్తాము, తర్వాత తిట్టి చెప్తాము, తర్వాత వాళ్ళు ఆలోచించే వయసు వచ్చినప్పుడు ఆలోచించడానికి అనువైనటువంటి పరిస్థితి ఏర్పరిచి చెప్తాము. వినకపోతే వాళ్ళని వదిలేస్తాం. ఏం చేస్తాం అంటే, మనం వాళ్ళని ఏమీ చేయలేం కదా. వాళ్ళపైన బాధ్యత ఉంచుకుని మనని వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు మనల్ని చూసుకుంటారు అని అనుకుంటే అది తప్పు. ఎప్పుడు కూడా మనది మనము ఫ్యూచర్ ప్లాన్ చేసుకోకుండా మన పిల్లలకు వదిలేస్తే అది మన తప్పే. పిల్లలు చేస్తే అది మన అదృష్టం, కానీ అందరి పిల్లలు చేస్తారు అనేటటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి మన పిల్లలు, మన సొంత పిల్లలు మనల్ని బాధ పెడితే చెప్పే వయసు ఉన్నప్పుడు చెప్పాలి, వయసు దాటిపోయిన తర్వాత నవ్వు వదిలేయాలి. అంతే కదా. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, ఇప్పుడు కూడా మా అమ్మ నాకు చెప్తారు, ఒరే ఇలా చేయకరా, అలా చేయకరా అని చెప్తారు. సరే, అమ్మ వయసుకు తగ్గట్టుగా నేను అలాగేనమ్మా అనేటప్పుడు అలాగే అంటాను, లేదా నా వాదన వినిపించాలి అనిపించినప్పుడు వినిపిస్తాను, లేదు అనుకున్నప్పుడు వదిలేస్తాం. ఎందుకంటే ఆవిడ వయసుకి ఇంకా నేను చెప్పినా అర్థం కాదు కాబట్టి, సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తామంటాం. కాబట్టి ఏమవుతుందంటే, మన దగ్గర వాళ్ళే మనని ఎక్కువ బాధ పెడతారు. సహోదరులు, అన్నదమ్ములు బాధ పెట్టరా? అన్నదమ్ములు కూడా బాధ పెడతారు. కాబట్టి ఏంటంటే, భగవంతుడు చెప్పేది ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే, మమ అనేటటువంటి అనేటటువంటి భావన తీసేస్తే పోతాయి. బాధ్యతగా చేస్తున్నంత వరకు ఏం కాదు, కానీ ఎప్పుడైతే అందులోపల ఎమోషన్స్ నింపుతామో అప్పుడు బాధ. దీనికి మనం ఉదాహరణ చెప్పాం. పైనుంచి కిందకి చూస్తున్నా, కింద ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, వినోదం చూస్తూ ఉంటాను. ఆ కొట్లాడుకుంటున్న వాళ్ళలో ఒకడు నా కొడుకు అయితే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయి మరీ ఆపుతాను. అంటే మమ అనేటటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడే మన లోపల ఎమోషన్స్ కదులుతాయి. ఆ ఎమోషన్స్ ను వదిలేయమంటున్నాడు భగవంతుడు. ఆ ఎమోషన్స్ ను వదిలి బాధ్యత వరకు నువ్వు చేసి తీరాల్సిందే, కానీ ఎమోషనల్ గా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. డిటాచ్ గా ఉండమంటున్నాడు. డిటాచ్డ్ గా ఉండాలి, డిటాచ్డ్ గా ఉండాలి. ఇప్పుడు పిల్లలు మనల్ని చూసుకుంటారు, నువ్వు ఎందుకు చూడవురా నన్ను, నేను 50 ఏళ్ళు పెంచాను, 30 ఏళ్ళు పెంచాను, ఉద్యోగం వచ్చేదాకా నా నగలమ్మాను, నా ఇల్లు అమ్మాను, నా ఆస్తి అమ్మాను అంటే వాడు ఏమంటాడు తెలుసా జవాబు? ఎవరి కోసం చేసావు? తల్లిదండ్రులుగా ఆ బాధ్యత లేదా అని అంటారు. తల్లిదండ్రులుగా బాధ్యత మనకు ఓపిక ఉన్నా లేకున్నా కూడా, మనకు ఓపిక ఉన్నా లేకున్నా కూడా, మనకు డబ్బున్నా లేకున్నా అప్పు తెచ్చి తల తాకట్టు పెట్టి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా చివరిగా? ఎవరి కోసం చేసావు, నీ బాధ్యత కాదా అని అంటారు. కాబట్టి ఏంటంటే, ముందే ఈ సత్యాన్ని గుర్తించి ప్రతి చోట ఉదాసీనంగా ఉండగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. చెప్పగలిగే స్టేజ్ లో ఉన్నంత వరకు చెప్పడంలో తప్పులేదు. మిత్రులకైనా అంతే, బంధువులకైనా అంతే. వాళ్ళు వినగలిగేటట్టున్నప్పుడు ఇలా అనకు కదా, ప్లీజ్ ఏమనుకోకు, నేను ఇలా అంటే బాధపడతాను అని చెప్పేసి అనాలి. లేదా వాళ్ళు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏమైనా మాట్లాడుతున్నప్పుడు, నాకు కొద్దిగా పనుంది నేను వెళ్ళేసి వస్తాను, ఏమనుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలి. అండ్ గమ్మత్ ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు ఉండాలని కాదు, నేను చూశాను చాలా మంది అలా ఉదాసీనంగా ప్రవర్తించి చెడు మాట్లాడుతున్న వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడము, చెడు మాటలు వినకుండా ఉండడము, చెడుని ప్రోత్సహించకుండా, కర్ర విరక్కుండా పాము చావకుండా అక్కడి నుంచి తప్పించుకుంటున్న జనాలని కూడా చాలా మందిని చూసాం, మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్న వాళ్ళని. మనం ఆ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసే వాళ్ళలోకి వెళ్ళాలి. పిల్లలు మనకు చేస్తారు అని పిల్లల పైన ఆశ పెట్టుకోకూడదు. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ. సార్ సునీత జై శ్రీకృష్ణ. చెప్పండి సార్. మీరు ఇంతకుముందు మీరు ఒక ఉదాహరణ చెప్పారు కదా, ఒక
అపార్ట్మెంట్ లో ఒక ఆయన చాలా ఆర్భాటంగా ఇట్లా ఒక ఫంక్షన్ చేశారని, అందులో ఒక వర్డ్ యూజ్ చేశారు కదా సార్, అంటే నరదృష్టి టైప్. సో నాది ఒక చిన్న క్వశ్చన్ సార్, ఈ నరదృష్టి కానివ్వండి లేదా మన గురించి ఎవరన్నా ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు గౌరీ మోహన్ గారు అన్నట్టు మన ఇంట్లో వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళే, మన క్లోజ్ పీపుల్, ఫస్ట్ సర్కిల్ వాళ్ళే మనకి అప్పుడప్పుడు సహకరించినట్టు మాట్లాడదు అని. సో ఇట్లా ఇన్ జనరల్ కూడా మన గురించి ఎవరైనా ఇట్లా నెగిటివ్ గా అనుకుంటున్నా కానీ ఏదన్నా అది ఎంతవరకు మన మీద ప్రభావం చూపిస్తుంది సార్? ఇది ఒక చిన్న డౌట్. అంటే వేరే వాళ్ళు మన గురించి చెడు కోరుకుంటే జరగదు, అది రివర్స్ అవుతుంది, వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి అది వదిలేయండి. అది నేను జస్ట్ జోక్ గా చెప్పడం కోసం చెప్పాను, కానీ అది జరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనపైన నరదృష్టి పెడితే వాళ్ళ వల్ల మనకు చెడు జరుగుతుంది అనేది లేదు, కానీ మనకు చెడు జరిగితే వాళ్ళు సంతోషించే అవకాశం ఉంది. అది ఇక ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడుకున్నా, ఎవరైనా మన గురించి చెడుగా ఉన్నా, మన పాపాలన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక రకంగా మంచిదే, కాకపోతే అవసరమా మనకు ఆ జనాలతోటి వాళ్ళ సాంగత్యం మనకు అవసరమా? కాబట్టి మన గురించి ఎవరైనా చెడు మాట్లాడుకుంటే నరదృష్టి అనేది ఊరికే, నేను అది మీకు ఒక ఉదాహరణగా చెప్పాను తప్పితే నరదృష్టి అనేది ఎక్కడా భగవంతుడు అన్నట్టుగా నాకు కనిపించలేదు. కాబట్టి వదిలేసేయండి, నరదృష్టి అనే మాట వదిలేసేయండి. అది కేవలం ఉదాహరణ గురించి చెప్పాను. ఏంటంటే జనాల దగ్గర నీకు చెడు కావాలి, నీకు చెడు కావాలి అని కోరుకుంటారు అని చెప్పి చెప్పడానికి మాత్రమే చెప్పాను. అది నరదృష్టి అనేది ఉంటుందని కాదు, దాన్ని మూఢనమ్మకం, అది వదిలేసేయండి. కానీ ఏమవుతుందంటే మన గురించి మన తప్పు లేకుండా మన గురించి చెడుగా మాట్లాడుకునే జనాలు ఉంటే వాళ్ళకు మన పాపాలు వెళ్ళిపోతాయి అనేది మనం పురాణాలలో వాటిలో చాలా చోట్ల తెలుసుకున్నాం. కాబట్టి అది జరిగే అవకాశం ఉంది. ఎవరిని చెడుగా అనుకోకూడదు అంతే. నరదృష్టి అంటే ప్రాబబ్లీ వాట్ యు వాంట్ ఇస్ మనం పెట్టింది తిని మన్నే అంటారు, అది అంటే ఈజీగా అనేస్తారు అంతే కదా సార్. అంటే ఒకళ్ళు మనం మంచిగా చూడలేదు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పిన మాటలో అర్థం ఎలా వచ్చిందంటే, అందరూ దృష్టి పెట్టడం వల్ల, అందరూ దిష్టి కొట్టడం వల్ల వీళ్ళింట్లో అందరికీ కూడా ఆరోగ్యం పాడైంది అన్నట్టుగా నేను చెప్పినట్టుగా అర్థమైంది అందరికి. కాకపోతే అది మూఢనమ్మకము. ఆ మాటను ఎక్కువగా అలా నమ్మకండి. నేను అనేది ఏంటంటే, మనకు పాడైపోవాలి అని చెప్పి కోరుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరినీ మనం ఇళ్లకు పిలిచి డ్రింక్ దొరకని టైంలో డ్రింక్ తెప్పించి ఇంత కష్టపడి ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి, ఎంత సమయం మీరు అనవసరమైన విషయాల కోసం పెట్టారు అని చెప్తున్నాను అంతే. కానీ ఆత్మీయులని ఎప్పుడు ఇన్వైట్ చేసుకోవాలి, ఆత్మీయులు కాని వాళ్ళని మనం పక్కన పెట్టడం మంచిది, అంతే కదా, సింపుల్. కరెక్ట్. అసలు అంత ఆర్భాటాలకి అంతంత లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక బీద విద్యార్థిని మంచి స్టూడెంట్ చదివిస్తే వాడికి ఒక ఉద్యోగం వచ్చి వాడు నిలబడతాడు, తర్వాత వాడు పెళ్లి చేస్తే వాడికి ఒక కుటుంబం వస్తుంది. అది ఇంకా మంచిది కదా. 100% కరెక్ట్. అలాంటివి ఇలా లక్షలు ఖర్చు పెట్టే బదులు అలాంటి మంచి పనులు చేస్తే మంచిది, చాలా మంచిది. కరెక్ట్. ఇంకా చాలా గొప్ప విషయాలు భగవంతుడు. ఇప్పుడు మనకేంటంటే మనలో ఉన్నటువంటి ఈ అనుమానాలన్నీ పటాపంచలు కావాలి. నేను ఈ నోము చేశాను, ఆ నోము చేశాను, ఈ వ్రతం చేశాను, ఈ ఆర్భాటం చేశాను, ఈ హంగు చేశాను, ఈ టెంపుల్ కి వెళ్ళి ఇంతమందిని తోశాను, ఆ టెంపుల్ కి వెళ్ళి అంతమందిని తోశాను. ఇవన్నీ కాదు, మన లోపల మనము భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూజించుకుంటూ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ప్రశాంతత మనము మెయింటైన్ చేయగలిగామా అనేటటువంటిది మనకి ఎక్కువ ముఖ్యము. అంటే హంగులో ఆర్భాటాలు మనకు అవసరం లేదు, ఎవరన్నా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని ఉద్వేగం చేయించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని భయపెడుతూ బాధ పెడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉంటే చాలు అన్నటువంటివి ఈ రోజు మనం గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఇవి భక్తి అంటే ఏంటి అంటే ఇన్ని కారణాలు చెప్తున్నాడు. అంతేగాని మనకు భక్తి అంటే ఏకాదశి ఉపవాసం ఉండు నువ్వు, లేకపోతే నోములు చెయ్యు, చాటలు నోములు చెయ్యు, ఇలాంటి నోములు చెయ్యి, అలాంటి నోములు చెయ్యి అని ఎక్కడా భగవంతుడు చెప్పడం లేదు. నువ్వు నా కోసం అభ్యాసం చెయ్యి, నీ మనస్సుని బుద్ధిని నా కోసం అర్పించు, ఎవరిని ద్వేషించకు, ఇవి ఏ ప్రవచనకర్త చెప్పడు మనకు. కావాలంటే చూడండి, మీరు ఇది చేస్తే ఇది మంచిది, అది చేస్తే అది మంచిది, ఇట్లాంటి మాటలే అంటారు. కానీ ఎవరు కూడా మీకు నిర్మమో నిరహంకార, నువ్వు అహంకారం ఉంచకయ్యా అని చెప్తారా? చెప్పరు. వాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. ముందు ఆ ప్రవచనకర్త చెప్పేవాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. వాడి కొడుకు కలిసి జనాలను ఎన్ని రకాల మోసాలు చేస్తూ ఉంటారో తెలుసా. ఒకడైతే వాడు మనవన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రవచనాలు ఇస్తాడు. ఎందుకు అంటే నాకు నా మనవడంటే ఇష్టము అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకో ప్రవచనకర్త అసలు నాకు మనవళ్ళు పుట్టడానికి కారణము దేవుడే అని చెప్తాడు. ఏమంటాం ఇంకా? అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జనాలను ఇంకా వెనక్కి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళని చూసి
వీళ్ళు సక్సెస్ అవుతున్నారని చెప్పేసి ఇంకో కొంతమంది తయారవుతారు. జనాలని తప్పుదారిలో తీసుకెళ్లడానికి కావలసినంత మంది ఉన్నారు. మోసగించడం గొప్ప కాదు, కానీ వాళ్ళు ఏంటంటే ఆ మోసగించినా కూడా వాళ్ళకు గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ గుర్తింపులో వాళ్ళు కళ్ళు మసకలు గమ్మేశాయి. వాళ్ళకి కళ్ళ చుట్టూ కూడా ఒక లేయర్ తయారైపోయి ఏమైతుంది, ప్రవచనకర్తలందరూ పాడైపోతున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రవచనకర్తలే కాదు, మఠాధిపతులను పీఠాధిపతులను కూడా తీసుకోండి. కొంతమంది పీఠాధిపతులు వాళ్ళ జీవిత చరిత్రని పారాయణగా చేయిస్తున్నారు బతికుండగా. ఇలాంటి పాపాత్ములను ఏమనాలి? కొంతమంది పీఠాధిపతులు శంకర మఠాలలో వాటిలో వీటిల్లో మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ పాదాలకి పూజలు చేయించుకుంటారు. ఎంతవరకు కరెక్ట్? దేవుళ్ళు అయిపోతున్నారు, వీళ్ళంతా కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. అందరిలో దేవుడు ఉన్నప్పుడు వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు, వాళ్ళు కూడా మన కాళ్ళు కడగాలి. అది జరుగుతుందా? మనలాగా ఇప్పుడు మనకు భగవంతుడు ఏం చెప్పాడు? హర్షమర్ష భయోద్వేగ ఇవన్నీ ఉండాలన్నాడు. ఉంటే శంకరమఠం ఆయనని జైల్లో పెట్టారు. కంచి శంకరమఠం ఆయనని జైల్లో పెట్టారు. పెడితే ఆయన కొన్ని రోజుల పాటు అన్నం తినకపోవడము, చాలా బాధపడుతూ ఉండడము, ఇవన్నీ చేసేట. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పెట్టారని. అలా బాధపడాల్సింది మాలాంటి వాళ్ళు. నువ్వు వీటన్నిటికీ అతీతంగా వెళ్ళాలి. మరి నువ్వు అతీతంగా వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధంగా మాకు గురువు అవుతావు? సో కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో. భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్లే వాళ్ళు కొద్దిమంది, ఈ ప్రవచనకర్తలు అందులో రారు అన్నది గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. మీరు చెప్పిన కరెక్ట్ గురువు గారు. ఇంకొకటి ఉంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ గురువులందరూ ప్రవచనాలు చేస్తారు. వీళ్ళే కాదు, అంటే నేను యాక్చువల్లీ అనకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇలా చేయండి, ఇలా ఉండండి, అలా ఉండి చెప్తున్నారు, కానీ సొల్యూషన్స్ ఎవరు చెప్పడం లేదండి. ఎవరు చెప్పరు. మరి గురువు దగ్గర ఒక సొల్యూషన్ రావాలి కదా ప్రజలకి. వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, లేదా వాళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు పాద పూజ చేస్తే సరిపోతుంది. లేదా గుడి లోపల డబ్బు కట్టండి, లేకపోతే డొనేషన్ చేయండి, మీ పాపాలు పోతాయి. అదే ఆ సొల్యూషన్ ఇస్తున్నారు సార్, ఆ సొల్యూషన్ లో ఇస్తారు. నిజంగా కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడం లేదండి. ఇవ్వరు కూడాను, ఎందుకంటే వాళ్ళు పాటించారు కదా. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పండి, అద్వైత భావన ఎంతమంది మీకు పెంపొందిస్తారు? ఎంతమంది? ఇప్పుడు మీరు ఏ పీఠం కన్నా వెళ్ళండి, ఈ పీఠం ఆ పీఠం అని కాదు, ఎక్కడికైనా వెళ్ళండి, వాడు ఏం చేస్తాడు? మేము ఆలయం కట్టామండి. ఆలయం కట్టినప్పుడు అది మరి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదా? మాకు డబ్బులు ఎవరిస్తారు అంటారు. ఎవరు కట్టమన్నాడు నిన్న ఆలయం? ఉన్న ఆలయాలని ఎన్నో వందల వేల ఆలయాలు శిథిలావస్థలోకి వచ్చే ముందు వాటిని కరెక్ట్ చేయవయ్యా నువ్వు. కొత్తది ఎవరు కట్టమన్నాడు నిన్ను? వాడు ఏం చేస్తాడు? మెల్లగా గవర్నమెంట్ చిన్న ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటాడు, దాని చుట్టూరుగా కంచేసేస్తాడు, మెల్లగా ఒక గుడి కడతాడు, మళ్ళీ వెంటనే అందులోపల చిన్నగా కిచెన్ కట్టిస్తాడు. కిచెన్ కి అనుసంధానంగా చిన్నగా ఈ పీఠాధిపతికి పెద్ద సింహాసనము, పెద్ద రూము అధునాతనంగా కట్టిస్తాడు. మెల్లమెల్లగా అదంతా కూడా ఆక్యుపై చేసేసుకుంటారు. వీళ్ళందరూ పాపాత్ములే. కానీ వాళ్ళకి ఆ పాపాత్ములం అన్న విషయం తెలియదు. వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు దీవిస్తూ ఉంటారు. కృష్ణుడు ఉండగా వీళ్ళందరూ ఎవరండి దీవించడానికి? శివుడు ఉండగా వీళ్ళందరూ ఎవరండి దీవించడానికి? అమ్మవారు ఉండగా వీళ్ళందరూ ఎవరండి పాపాత్ములు దీవించడానికి? కనీసం వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి జనాలు వీళ్ళు. సార్ ఈ మధ్యన ఇస్కాన్ వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు సార్. అలా అనకూడదేమో తెలియదు కానీ ఎన్ని టెంపుల్స్ సార్, మరి టూ మచ్ అయిపోయింది. సో మెనీ టెంపుల్స్. ఇప్పుడు నేను మొన్న నర్మదా పుష్కరాలకు వెళ్తే అక్కడ ధర్మశాలలు ఉన్నాయి. ధర్మశాలలో ఉందాము అని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఒక అసలు ధర్మశాలలో ముందు వాళ్ళు ఫస్ట్ లేవని చెప్పేస్తున్నారు. ఎందుకంటే పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఇవ్వద్దని చెప్పి డిసైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ బోల్డ్ అంత డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు ఫ్రీగా జనరల్ ధర్మశాలలు ఫ్రీగా ఇవ్వాలి. సరే పోనీ మెయింటెనెన్స్ తీసుకున్నారంటే 100-200 ఉండాలి. 800 రూపాయలు ఛార్జ్ చేసి 12 గంటల్లో నువ్వు ఖాళీ చేస్తావా, లేకపోతే నేను రూమ్ ఇయ్యను అని చెప్పేసి కండిషనల్ గా 800 రూపాయలు. అది కూడా ఏంటి, వాడు ఎంత గలీజ్ గా మెయింటైన్ చేస్తున్నాడంటే అసలు ఆ టాయిలెట్ లోకి వెళ్తే ఏమి అసలు చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటి వాటికి 800 రూపాయలు రాత్రి 8 నుంచి పొద్దున 8 లోపల, రాత్రి 10 నుంచి పొద్దున 6 లోపల ఖాళీ చేయాలి. అంటే 7-8 గంటలు ఉండడం కోసం వాడు 800 ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏం హక్కు ఉంది? దాన్ని ధర్మశాల అని ఎలా అంటారు? అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా కమర్షియల్ గా అయిపోయారు. శంకర మఠం అయితే మీకు ఎంత ఇదో, నేను మొన్న పాతాళేశ్వర దేవాలయంది వీడియో పంపించాను కదా, ఆ వీడియో వెనకాల శంకర మఠం ఉందన్నమాట. తెల్ల బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. అది రేపు మళ్ళీ మనం నర్మదా పుష్కరాల గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకుందాం. ఆ దేవాలయం వెనకాల అధునాతనమైనటువంటి బిల్డింగ్లు కట్టించారనమాట, గెస్ట్ హౌస్లు శంకర మఠం వాళ్ళు. అందులో మీరు ఉండాలంటే పర్ డే జస్ట్ 3000 రూపీస్ ఇస్తే చాలు, మీరు ఉండొచ్చు. జస్ట్ 3000 to 4000 ఇంకా హోటల్ లాగా చేసేసారు. అంటే ఏమవుతుందంటే ఈ మరి ఆ డబ్బులు అట్లా అని చెప్పి వాళ్ళు ఏమన్నా పెట్టారా? లేదు, మీరు ఇచ్చిన డబ్బులతోటే వాడు కడతాడు. అది
కట్టి మళ్ళీ మేము మెయింటెనెన్స్ కు కావాలి కదా అంటారు. మెయింటెనెన్స్ అని హోటల్ రేట్లు ఇస్తున్నారు. ఏమంటాం వీళ్ళని? వీళ్ళందరూ పాపాత్ములే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైం రావాలి, వాళ్ళకి వస్తుంది, వచ్చేది కుక్క జన్మ వచ్చేది ఉంది వాళ్ళకి, ఘోరాతి ఘోరమైనటువంటి జన్మలు ఉన్నాయి వాళ్ళకి. ఈ జన్మలో బాగుంది అని అనుకున్న ప్రతి ఒక్కడు వచ్చే జన్మ లోపల ఘోరాతి ఘోరమైనటువంటి జన్మకి వెళ్తాడు. తప్పదు, అన్ని చోట్ల మోసం 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 మోసం. ఎంత అన్యాయం చెప్పండి అసలు. మేము ఒకసారి ఒక 25-26 మందిని తీసుకొని నేను శబరి నుంచి రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక కాలడి అని ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అందులోకి వెళ్తే శంకర మఠం వాడు అన్ని క్లోజ్ చేసుకున్నాడు. పక్కనే ఒక పార్థసారథి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో పడుకున్నాం అనమాట అందరం. ఆ శంకర మఠం వాడు ఏం చేశాడంటే టాయిలెట్లకు కూడా లాక్ చేసి పెట్టాడు. సో ఏ విధంగానైతే నీకు తెల్లవారితే అవసరాలు వస్తాయో, అవసరాల కోసమైనా నువ్వు వాడికి డబ్బు కట్టి రూమ్ తీసుకుంటావు. అంటే ఇంత క్రూరంగా తయారైనటువంటి పాపాత్మలను ఏం చేయాలి అంటే ఒక్కసారి ఆలోచించాలంటే డబ్బు తప్పితే వేరేది లేదు. మనని డబ్బుకి దూరంగా ఉండండి, పేరుకు దూరంగా ఉండండి, ఇవన్నీ చెబుతున్నటువంటి ఈ ప్రవచనకర్తలు, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు డబ్బుకు దాసోహమై వాళ్ళ పాదాలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలి వీళ్ళందరినీ? హిందువులకు శత్రువులుగా మారితే ఏం చేయాలి? ఎవడో తుర్కాడు శత్రువుగా అయ్యాడు, ఎవడో క్రిస్టియన్ శత్రువుగా అయ్యాడంటే ఓకే, హిందువులు శత్రువులుగా అయితే ఏం చేయాలి? ఒక ప్రవచనకర్త డబ్బులు తీసుకునే పేరు మీద ఎన్ని రకాల బెనిఫిట్స్ తీసుకుంటాడో తెలుసా జనాల దగ్గర. వాడి కొడుకైతే పరమ దుర్మార్గుడు. అసలు వాడు ఎలా అంటే, ఎంత ఆవేశం వాడికి, ఎంత పొగరు, ఎలా మాట్లాడుతూ ఉంటాడంటే వాడికి వాళ్ళ నాన్న జ్ఞానంలో 10% కూడా లేదు. కనీసం వీళ్ళ నాన్న పాపాత్ముడైనా జ్ఞానం ఉంది, పూర్వజన్మ జ్ఞానం ఉంది. కానీ కొడుకైతే పరమ పాపాత్ముడు. వాళ్ళనేం చెయ్యాలి? ఇంకొక ప్రవచనకర్త ఎంత డబ్బు సంపాదిస్తాడంటే రకరకాలుగా పీఠాలు కట్టించేస్తున్నాడు. ఊర్లో ప్రతి ఊర్లో కట్టిస్తున్నాడు. నాకు భార్యకి సన్మానం చేసి తీరాల్సిందే అంటాడు. తన దగ్గర 10 మంది వంది మాగదులను వేసుకుంటాడు. నువ్వు గురు భక్తి లేదే నా కార్యక్రమాలకు రాకూడదు అంటాడు. జనాలు ఏం చేస్తారు? గుంపులుగా మరి ఎలాగా ఈ యాత్రలకు ఒక్కళ్ళం ఎలా వెళ్తామండి అని చెప్పేసి గుంపుతో వెళ్తారు. గుంపుతో వెళ్తే వాడు ఎక్కడ గొరగాలో అక్కడ బాగా గొరిగేస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళలేదా ఒక్కడిని? నాది వయసు మరి ఏం చిన్నపిల్లాన్ని ఏం కాదు కదా, 53 ఏళ్ళు. ఈ జూలై వచ్చిందంటే 54 ఏళ్ళు వస్తాయి. మరి నేను పెద్దవాడిని, నాకు ఓపిక లేదు. ఇప్పుడే చూశాను నా టైం లైన్ లో 4000 కిలోమీటర్లు. అందులోపల నేను 44 కిలోమీటర్లు కాలినడకన ఎన్నో చోట్లకు తిరగాల్సి వచ్చింది. మరి కష్టపడ్డా నేను ఒక్కడిని చేసుకోగలిగా కదా. అర్ధరాత్రి నేను వెళ్తుంటే దట్టమైన అడవి లోపల ఆటో ఆగిపోయింది. నేనేం భయపడలేదు. ఏమన్నాడు దేవుడు? భయపడద్దు అన్నాడు. సరే, జస్ట్ వీడియో తీస్తూ కూర్చున్నాను. ఆ చీకటిని వీడియో తీస్తూ కూర్చున్నాను. ఆ వీడియోలు రేపు షేర్ చేస్తాను. ఆటో కదలడం లేదు, ఆటో వాడు భయపడుతున్నాడు, చీకటి పడిపోయింది. కానీ నేను అనుకున్న ప్లేస్ ఏదైతే ఉందో అది చూడాలి. మరి ఎలాగా? అంత దూరం వెళ్ళిన తర్వాత చూడాలి. దట్టమైన అడవి, ఒక్కడు లేడు. నన్ను కొట్టి ఉంగరాలు లాక్కున్నా చేసేదేం లేదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే దేవుడు మనకేం చెప్పాడంటే ఎవరికి భయపడకూడదు అని చెప్పాడు. భయపడకుండా ధైర్యంగా ఉండడమే అంతేగాని ఈ గుంపులతో, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా గుంపులతో ప్రయాణం. ఎవడో ఒకడు నాతో ఉంటాడులే అని. నిజమైన అవసరం వస్తే ఎవడు ఉండడు. ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ వస్తే సహాయం చేసేవాడు నీ ఫ్రెండే అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా సహాయం చేయగలడు అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఎక్కువ నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. తిరుమల కూడా అట్టే ఉంది సార్. అసలు ఇంతకు ముందు విష్ణు సహస్రనామం చాంటింగ్ వెళ్ళి రూమ్ ఉంటే రూమ్ అడ్వాన్స్ తీసుకున్నాడు, అట్లే ఉన్నాడు. అటు స్వామి అత్యంత తీసుకుంటాడు, వేలకు అమ్ముతున్నాడు. అంత తిరుమలలో కూడా ప్రతి ఎన్ని చూసామో అవన్నీ అట్లా చేస్తున్నారు సార్. ఎవరిని ఏమీ నమ్మలేము. కరెక్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సాధన గురించి, ఇప్పుడు భగవంతుడు చెప్పిందల్లా మనలో ఏ మార్పు రావాలని, అంతేగాని బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పుకుంటూ పోతే బోల్డన్ని ఘోరాలు చెప్పాలి. కాబట్టి మన లోపలనే మార్పు రావాలి, అంతే, ఇంకేమీ లేదు. అట్లా చెప్పడం మార్పు రావాలని బాగానే ఉంటుంది. మరి గురుగారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మార్పు రావాలి కదా, మనం మారుతాం. కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసిన పని మన మీద ఎఫెక్ట్ అవుతుంది కదండి. అంతే. మనము నాకు తెలియక ఫస్ట్ లో అతను ఇది ఒక స్వామి, కళ్యాణోత్సవంలో ఉండే స్వామి. ఇది నేను అసలు చెప్పడం కూడా తప్పు, చంపలేసుకొని ఇంకా తెలియజేయడానికి చెప్తున్నా. మనం ఎట్లుండాలో తెలుసుకోవాలంతే. వాళ్ళని అనడం తప్పు. చెప్పినామంటే మనమే మారలేదు అనేది అనిపిస్తుంది ఖచ్చితంగా.
ఆ స్వామి వచ్చి అచంతలు స్వామి అని ఇచ్చినాడు. నాకేం తెలియదు అక్కడ విషయాలన్నీ. అవి తీసుకున్నాను. ఊరికే ఇచ్చినాడేమో అని, స్వామి కదా చూసి ఇచ్చినాడేమో అనుకున్నా. ఆయన డబ్బులు అడిగినాడు. ఏదో నాకు తెలిసిన కాడికి ఏదో 100 ఎంతో అట్లా ఇచ్చిన, మనకు ఈ స్వామికి ఇస్తే మంచిది కదా బ్రాహ్మణ్స్ కు అనే టైప్ లో మన రూట్ లో అనుకొని ఇచ్చాను. ఆయన అంటున్నాడు, మాకు ఎంత వేలు 10,000 అట్లా 5,000 అట్లా ఇస్తారు. గుండె జల్లు మన అట్లా ఎట్లయిపోయిందో అట్లా అయిపోయింది. ఆ అత్యంతలు తీసుకొని పోయి ఏమి దేవుడు ఏమి అవి తీసుకొని వేసుకొని అవసరం లేదు అనిపించింది. మామూలుగా అట్లాంటివి నేను సెంటిమెంట్లు ఏం పెట్టుకోను అనిపించి అట్లా చేసినాడు. అట్లా స్వాములు దేవుడి దగ్గర తిరుమలలో ఉండే స్వాములు అట్లున్నారు. అడ్వాన్స్ కడతాం కదా 1,000 రూపాయలు. ఆయన ఎన్ని ట్రిక్కులు చేసి అడ్వాన్స్ ఇవ్వకుండా ఏదేదో ట్రిక్కులు పెట్టి అది చేసి ఇది చేసి ఒకరు ఎంత చేసినాడో అది మన అడ్వాన్స్ మళ్ళా ఇస్తారు కదా, అది ఇవ్వకుండానే చేసేసి తెలియని వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారు. అమాయకులు, డబ్బులు లేని వాళ్ళు దర్శనం కోసం పోయి ఇవన్నీ నిజంగా ఆ పేదలకు దర్శనం లేదు, డబ్బులున్నోళ్ళు ఎందుకు అట్లా జరుగుతుంది? అంత మంచి దేవుడు స్వామిది మొత్తం ప్రాడే. మంగళాల కాడ నుంచి ఎవ్వరు కోట్లు సంపాదిస్తున్నారు తిరుమలలో ఉండే వాళ్ళు అంతా అనుభవిస్తారు. మనం అనకూడదు. ఎవరు ధర్మము ఎవరు మనమేం అట్లా పోకుండా పర్వాలేదు, మనం ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటే చాలు అనేది. దర్శనం పోయి కూడా దర్శనం చేసుకోకుండా వచ్చినాం అన్నమాట, తిరుమలకు పోయి కూడా కొన్నిసార్లు. అట్లున్నాయి. మనం మారాలంతే, ఎవరిని మార్చలేము. హరి ఓం. కరెక్ట్. కాబట్టి మనమే మారాలి, ప్రపంచాన్ని మార్చలేము అన్న విషయాన్ని గుర్తుంచుకుని మనము మారి, మనము వీలైనంత వరకు మోసపోకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. ఇక మోసపోతే ఏం చేయగలం? ఇప్పుడు వాడికి 800 కట్టందే నాకు ఆ రోజు రాత్రికి గడవదు కాబట్టి కట్టాం. అంటే నేనేమంటున్నానంటే ఇక మోసపోతాం. ఇక అప్పుడు ఇక మోసపోయిన వాడికంటే మోసం చేసేవాడితే తప్పు ఎక్కువ. సో కాబట్టి నేనేమంటానంటే ఇక బయట వాళ్ళని వదిలేయండి, మన లోపల మార్పు తెచ్చుకోమని భగవంతుడు చెప్పాడు. అంతే, అలా అనుకుని మనం వదిలేద్దాం అంతే. జై శ్రీకృష్ణ. గురుగారు, ఇప్పుడు ఒకళ్ళు మోసం చేశారు అనుకోండి, ఒకళ్ళు నన్ను మోసం చేశారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఇంకో క్రితం జన్మల్లో వాడిని మోసం చేసిన మూలాన ఇవాళ నేను వాడి చేతిలో మోసపడ్డానా, లేకపోతే వాడు నన్ను జన్మతో నాకు సంబంధం లేకుండా వాడు నన్ను ఫ్రెష్ గా మోసం చేశాడా? ఇది మనం ఎలా తీసుకుంటాం? చెప్పలేము, అది చెప్పలేము మనం, అది గ్యారంటీ లేదు. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసిన మోసానికి కూడా మోసం అవ్వచ్చు, లేదా వాడు ఫ్రెష్ గా పాపం కూడా చేస్తుండొచ్చు. దాన్ని మనం చెప్పలేము. ఇది ప్రారంభం వల్ల జరుగుతుందా లేకపోతే కొత్త పాపమా అనేది చెప్పడం అసంభవం. చెప్పలేము మనం, అసంభవం, అది చెప్పలేము. మనం పోయిన జన్మలో చేసింది ఈ జన్మలో వాడు తీసాడు అని మన కర్మ తగ్గించుకోవడం అవుతుంది కదా. అవును, అంతే. అలా ఊరుకోవడమే. మనము వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, మనము వాళ్ళ తప్పు పట్టలేదు. మనం పూర్వజన్మ సుకృతమో వాళ్ళ పూర్వజన్మ సుకృతమో మనం తప్పుకోవాలి అనేది అనిపిస్తుంది. కొత్త పాపం కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనుషుల విషయం కాబట్టి ప్రారంభంతో పాటుగా సంకల్పంది కూడా ఉంటుంది, ఫ్రీ విల్ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాడు కొత్త పాపం చేసుకుంటూ ఉండొచ్చు, లేదా పూర్వజన్మలో మనం చేసింది వాడు ఇప్పుడు తీర్చుకుంటూ ఉండొచ్చు. రెండు అవకాశం ఉంది. లేదు, తెలిసే అవకాశం లేదు. అది పూర్వజన్మ పాపమా లేకపోతే కొత్తగా వాడు చేసుకుంటున్నటువంటి పాపమా అనేది మనకు తెలిసే అవకాశం లేదు. ఏది ఫేటో ఏది ఫ్రీవిలో తెలియదు. అది తెలుసుంటే చాలా బాగుండేది. ఫేట్ ఫ్రీవిల్ కోసం కష్టపడేవి మాత్రం కష్టపడచ్చు. మనం ఇప్పుడు కూడా మనకి ఈ చేత చేస్తే ఆ చేత వస్తాదంటాను అని కూడా వస్తున్నాయి. అట్లా మనం ఏడాడన్న చేస్తుంటే అది కూడా వచ్చింది కూడా అనుకోవచ్చు. జరుగుతున్నటివి అది మనం దేనికి స్పందన లేకుండా కుటస్థలాగా జరిగేటి పోతూ ఉండాలి అంతే. ఇదే నాకు సమాధి వస్తుంది. ఇప్పుడు పాండవులు ఇంత ధర్మంగా ఉండి కూడా కష్టాలు వాళ్లే పడ్డారు. కౌరవులు హాయిగా వాళ్ళ ఇంట్లో మేడల్లో కూర్చొని రాజమహల్లో బంగారు కంచాల్లో నీడటన ఉండి భోజనం చేస్తూ దుర్మార్గపు ఆలోచన చేశారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలండి గురువు గారు? మహాభారతం చెప్పుకుందాము. ఇంతకు ముందు ఒకసారి ఈ ప్రశ్నకు నేను జవాబు ఏం చెప్పానంటే, ఇది వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ ప్రారంధమా అనేది కాదు. ఏమైందంటే భగవంతుడు దీనికి ప్రత్యేకంగా ఏం చేశాడంటే, భూదేవి వచ్చి మహాభారతం ప్రారంభం లోపల భూదేవి వచ్చి భగవంతుడిని అడుగుతుంది, ఈ భూమి మీద భారాన్ని నేను తగ్గించాలి అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, సరే ఈ భూమి మీద భారం తగ్గించాలంటే ముందు జనాల చాలా మంది చచ్చిపోవాలి,
అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే కొంతమంది దేవతలని కొంతమంది రాక్షసులని ఈ భూలోకంలో పుట్టేలాగా చేస్తాడనమాట. సో కాబట్టి వాళ్ళది అక్కడ ప్రారబ్ధ జన్మ కాదు, దాన్ని కారణ జన్మ అంటారు. ఇది మనం మహాభారతం తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకుందాము. కారణ జన్మ వేరు, ప్రారబ్ధ జన్మ వేరు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నది కేవలం ప్రారబ్ధ జన్మ, అంటే పూర్వ జన్మలలో చేసిన సుకృత దుష్కృతాల వల్ల మనం ఎత్తే జన్మలని ప్రారబ్ధ జన్మలు అంటారు. కారణ జన్మ అంటే శ్రీకృష్ణుడి జన్మ ఉందనుకోండి, శ్రీకృష్ణుడిది కారణ జన్మ. కారణ జన్మ అంటే ఒక కారణం కోసం పుట్టాడు, అంతేగాని ఆయన చేసిన పాప పుణ్యాల యొక్క ఫలితంగా పుట్టలేదు. అదే విధంగా దేవతల అంశాలతో కొంతమంది, రాక్షసుల అంశాలతోని కొంతమంది, ఇటొక 10 మంది అటొక 10 మంది పుట్టి లక్షలాది మందిని చంపేశారు. అది మహాభారతం. కాబట్టి అక్కడ ప్రారంధం కాదు, అది కేవలము ఒక కారణంతో కోసం అని చెప్పేసి కొంతమంది యాక్టర్స్ వచ్చారు. వీళ్ళు ఇటు సైడ్ కొంతమంది యాక్టర్స్, అటు సైడ్ కొంతమంది యాక్టర్స్ వచ్చి వీళ్ళిద్దరూ కలిసి మిగతా వాళ్ళందరినీ కూడా లేపేశారన్నమాట. 17 లక్షల 18 లక్షల మంది చచ్చిపోయారు ఆ యుద్ధంలో. అలాగ భూమి మీద పూర్తిగా భారము తగ్గిపోయింది అన్నమాట. అది అక్కడ కారణంతో జరిగింది, అది ప్రారంధంది కాదు. కొంతమందికి ఈ 18 లక్షల్లో ఈ 10-15 మంది దేవతల రాక్షసుల అంశాలు ఉన్న వాళ్ళు కొంతమందిని వదిలేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అది ప్రారంధవశాత్తు జరిగినటువంటిది అనమాట. కానీ ఈ దేవతలు రాక్షసులు రూపంలో ఎవరైతే వచ్చారో, అంటే ఇప్పుడు పాండవులందరూ కూడా దేవతల రూపంలో వచ్చారు, కౌరవుల వైపు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది రాక్షస అంశతో పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రం కారణ జన్మ, ఒక రీజన్ కోసం వాళ్ళు పుట్టారు. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్న, దీనికి ఇంతకు ముందు జవాబు చెప్పుకున్నాము, కానీ సరే మరొకసారి. అసలు సార్ ఈ రోజు ఇప్పుడు చూసేసి వచ్చినాను భారతం ఇంట్లో, ఆమె అందరూ కౌరవులు అందరూ చనిపోతారు, నా వల్ల గాల ఎక్కుళ్ళు పెట్టి గట్టిగా ఏడ్చేశాను అనమాట. కుంతీదేవి చేసిన త్యాగాన్ని గురించి. అందరూ చనిపోతారు కదా కౌరవులు, లాస్ట్ లో దుర్యోధనుడు చనిపోయేది తెలిస్తే అప్పుడు దీపం మారిపోతుంది లాస్ట్ లో. అప్పుడు వాళ్ళిద్దరూ దుర్యోధన పేరెంట్స్ ఇద్దరు ఏడుస్తుంటే కుంతీదేవి ఎవరు వీళ్ళకి అందరూ వెళ్ళిపోయినారు కదా అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనమల్ని అందరినీ వదిలేసి వీళ్ళ సేవ కోసం అని వీళ్ళిద్దరే ఉండారని వాళ్ళని అందరినీ వదిలేసి వస్తుంది. గాంధారి దగ్గరికి వస్తుంది. అప్పుడు ద్రౌపది కూడా వస్తుంది, అంతా కూడా వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు, వెళ్ళిపో అని అంటే, నేను అన్ని త్యాగం చేసి మీ సేవ కోసం వచ్చినాను, మీ పాదాలకు నమస్కారం చేసుకుంటా అంటే, అవసరం లేదు వెళ్ళు అని నేను కత్తితో నిన్ను తల తీసేస్తానని కత్తి ఎత్తుకొని అదే కుంతికి ఇట్లా నరకడానికి పెడుతుంది. గొంతు కాడికి పోయే కాడికి కొంచెం బ్లడ్ వస్తుంది, ఆడికి ఆపేస్తుంది అనమాట. ఆపేసి మళ్ళీ ఆమె కాళ్ళకే నమస్కరిస్తుంది అనమాట, కుంతి కాళ్ళకి. మళ్ళీ ఇంకా అదే ఇంకా వాళ్ళు వనవాసం పోతారు కదా అది చేస్తుంది. మళ్ళీ ఉప పాండవులను చంపేసేదానికి అశ్వత్థామ వెళ్ళే అప్పుడు ద్రౌపదితో చెప్తా, నువ్వు వచ్చినావా, నీకు నీ పిల్లలు లేకుండా ఉంటే నీకు అర్థమయ్యేది నా బాధ ఏంటో అని చెప్తే, ఆ తర్వాత ఇంకా ఉప పాండవులు ఏమన్నా జరుగుతుంది అనేది భయపడతా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వనవాసం వెళ్ళడానికి అయితే నేను రాను, పిల్లల దగ్గరే ఉంటానంటే, లేదు మనం పోవాలా అని చెప్పి పాండవులు అంటే వెళ్తా ఉంటుంది. వెళ్తా ఉంటే కూడా ఇదే గుర్తు, గాంధారి ఇచ్చిన శాపమే గుర్తొస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు పిల్లలు వెళ్ళి ఈ యుద్ధంలో అని బాధపడతా ఉంటే, ఇంకా అప్పుడు వచ్చి అశ్వత్థామ కూడా పిల్లలను ఉప పాండవులను చంపేస్తే అప్పుడు ఆమె వస్తుంది ఆ పిల్లలు. ఇది జరిగింది అనమాట ఈ రోజు చూసే దాంట్లో. అది చాలా బాధాకరంగా వాళ్ళ త్యాగము వాళ్ళ అవన్నీ చాలా భలే బాగుంది సార్. సరే సార్, మహాభారతం చెప్పుకుందాము. మహాభారతంలో ఏంటంటే మనకు వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఒకటి, తర్వాత అందులోపల మల్టిపుల్ వర్షన్స్ వచ్చాయి. ఆ మల్టిపుల్ వర్షన్స్ లో ఉన్నటువంటి ఇవి కూడా మనం తెలుసుకుందాము, అందులో వచ్చినటువంటి తేడాలు. ఒరిజినల్ మహాభారతానికి తర్వాత వచ్చినటువంటి రకరకాల కథలకు కొంత తేడాలు ఉంటాయి, కాబట్టి మనం ఒరిజినల్ వర్షన్ లోపల తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. లాస్ట్ మినిట్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే సరే, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. గురుగారు మహాభారతం ఎప్పుడు మొదలు పెడుతున్నారండి? ఆగస్టు తర్వాతేనండి. ఇప్పుడు నాకు జూలై ఆగస్ట్ దాకా బిజీ. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త కార్యక్రమాలు లేకుండా జూలై ఆగస్ట్ నుంచి మనకు 135 వీక్స్ మహాభారతము, 70 వారాలు ఋగ్వేదము మనము ప్రారంభించుకుంటున్నాం. జూలై ఎండ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్. సంపూర్ణ మహాభారతం మొదటి నుంచి ఏం జరిగింది, అసలు చంద్రవంశం కథ మొదటి నుంచి
చివరి వరకు ఆ. చాలా అద్భుతమైనటువంటి కథలు తెలుసుకుంటాము. పూర్తిగా వేదవ్యాసుడు Super. రాసినటువంటి వర్షనే తెలుసుకుంటాము. అలాగే ఋగ్వేదం కూడా, ఋగ్వేదం అంటే శ్లోకాలు నేర్పించను, సాధన నేర్పిస్తాను. అంటే ఏంటి వాటిలో ఉన్న సారం ఏంటి, కర్మకాండలు ఎందుకు వచ్చాయి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా జ్ఞానం సైడ్ నేర్చుకుంటున్నాము, కానీ కర్మలు ఎందుకు వచ్చాయో కూడా తెలుసుకోవడానికి కోసం అవి చెప్తున్నాను అన్నమాట. జై శ్రీకృష్ణ. సూపర్ గురు గారు, సూపర్ గురు గారు. జ్యోతిషం కూడా మీరు స్టార్ట్ చేస్తా అన్నారు కదా? కరెక్ట్. అది కేవలం 4 వారాలకు మాత్రమే, అది ఇంట్రడక్షన్. సో అది 4 నుంచి 6 వారాలు ఉంటుంది. అది చిన్న ప్రోగ్రామ్. ఓకే. అప్పటికి లలిత సహస్రనామం పూర్తి అయిపోతుంది. సో ఆ స్లాట్ లోపల మనము పెట్టుకోవచ్చు అన్నమాట. జై శ్రీకృష్ణ. భగవద్గీత నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిద్దండి. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మన సంగీత మేడము మళ్ళీ కంటిన్యూ చేస్తారు భగవద్గీతని. చేస్తే మనము మళ్ళీ ప్రతి అధ్యాయాన్ని అప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయం అయిపోగానే వెంటనే మనం అధ్యాయం యొక్క వివరాలని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడండి మీరు ఇవి ఋగ్వేదము, మహాభారతము అవి క్లాసులు పెట్టేటప్పుడు కొద్దిగా అంటే మేము యుఎస్ లో ఉన్నాం కదండి, టైమింగ్స్ పట్టి కూడా చూసి పెట్టగలరా? చూద్దాం. మనం కన్వీనియంట్ టైమ్స్ అందరికీ ఉండేలాగా టిపికల్లీ ఈవినింగ్ టైమ్సే పెడుతున్నాము. ఈవినింగ్ టైమ్స్ పెడితే యుఎస్ లో ఉండే వాళ్ళకి మార్నింగ్ అవుతుంది కాబట్టి అలా ఉండేలా కుదిరేలాగా పెడుతున్నాం. చూద్దాం, వీలైనంత కన్వీనియంట్ ఉండేలాగా చూద్దాము. జై శ్రీ. ఓకేనండి. అంటే మళ్ళీ వర్క్ కి ఇబ్బంది లేకుండా మాకు మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ పెడితే బాగుంటుందండి. కరెక్ట్. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భగవంతుడు చెప్పిన మార్గంలోనే మనం అందరము నడుచుకుంటామని, నిజమైనటువంటి భక్తి ఏంటో మనము భగవంతుడి దగ్గర తెలుసుకున్నాము. భగవంతుడు చాలా సులభంగా చెప్తున్నాడు మనకు భక్తి ఏంటి అనేది. హర్షము, అమర్షము అనేటటువంటి అసూయను పోగొట్టుకోవడము, భయపడకుండా ఉండడము, ఉద్వేగం పడకుండా ఉద్వేగం పెట్టకుండా ఉండడము, అనపేక్ష, ఎవరిపైన అనవసరమైనటువంటి మోహాన్ని పెంచుకోకుండా ఉండడము, శుచిగా ఉండడము, దక్షతతో పనిని పూర్తి స్థాయి కెపాసిటీతో మనం ఒక పనిని చేయడము, ఇంకా తర్వాత మన వ్యధలన్నీ కూడా వదిలేయాలి అనేటటువంటి విషయాన్ని, ఈ విధంగా భగవంతుడు మనకు రకరకాల పద్ధతుల ద్వారా నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని తెలియజేశాడు. చాలా గొప్ప విషయాలను తెలుసుకున్నాము. వీటన్నిటినీ కూడా మనం సాధనలో పెడతామని, 12వ అధ్యాయం 15వ అధ్యాయము ఖచ్చితంగా నోటికొచ్చేలాగా చేసుకుంటామని ఆశిస్తూ, భగవంతుడి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ.